మీకు తెలిసిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే వచ్చే పిల్లలకి మండలు కావాలి ట్రైనర్ 2.5 కిలోనో 5 కిలో డబ్బులు తీసుకుంటాడు. వాడు ఆ టెల్లి ఇంకొకటి చెప్పి వచ్చే గ్యాప్ లో వీళ్ళు 10 కిలో డబ్బులు 12 కిలో డబ్బులు తీసుకుంటారు, చేస్తారు. బాగుంది, పక్క రోజు పట్టేస్తుంది. అసలు చేయలేదు ఇక. ఆబ్వియస్ ట్రైనర్స్ నిజంగానే బాడీ ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు టీచర్ కి కంప్లీట్ అన్ని సబ్జెక్ట్స్ వచ్చేయాలంటే ఇప్పుడు మెన్స్ అంటే జిమ్ చేసే కొద్ది మజిల్స్ గెయిన్ అవుతాయి కనిపిస్తే ఓకే, బట్ ఉమెన్స్ కి కనబడవు కదా మాక్సిమం. మీరు అన్నట్టు ఇప్పుడు ఉమెన్ లో కనుక ఒక ఉమెన్ లో మజిల్స్ రావు కదా, ఉమెన్ లో మజిల్స్ వస్తే మనం వాళ్ళు ఫీమేల్ లో చూడగలమా? లేదు, అది ఊహించుకోవడానికి అది ఎలాగున్నది. ఎంత ప్రాపర్ చేసినా కూడా ఖచ్చితంగా అంటే ఒక చోట రావాల్సిన పెయిన్ ఇంకో చోట వస్తుంది. వీనస్ వస్తుంది. దర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ మైండ్ అండ్ మజిల్ కనెక్షన్. ఓకే, మన మైండ్ లో అనుకున్న దాన్ని ఏ మజిల్ కి ప్రాపర్ గా సిగ్నల్ పంపించాలో ఆ మజిల్ కి పంపించడం మన బాడీ అలవాటు చేసుకోవాలి. వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ డైట్ పీపుల్ స్టిల్ బిలీవ్ టుడే? ఇప్పటికి నమ్మే విషయం డైట్ విషయంలో బిగ్గెస్ట్ మిత్. అలా ఇది తింటే ఇది బాగా పనిచేస్తుంది, అది తింటే అది బాగా పనిచేస్తుంది, అవి చాలా తక్కువ కేసెస్. అన్ని తినాలి, అన్ని పనిచేస్తాయా? ఎలా చెప్పాలి అంటే పండుగ తింటే మ్యాథ్స్ బాగుందా? అలా అర్థం లేదు అది. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు అనమాట. మీ గురించి డైట్ ప్లాన్ స్టార్ట్ చేస్తారు, బాగా రన్ అయింది, సడన్ గా ఎందుకు ఆపేసారు? బాగానే సపోర్ట్ చేస్తారు, ఫ్రెండ్స్ అండ్ ఆల్. యా, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఒక రకంగా నా ఓన్ లెవెల్ ఓకే, ఇట్ వాస్ నాట్ గుడ్. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ మార్కెటింగ్ లో నేను సరిగా ఇన్వెస్ట్ చేయలేదు. ఇప్పుడు సప్లిమెంట్ తీసుకుని జిమ్ చేసిన వల్ల చాలా మంది హార్ట్ స్ట్రోక్ రావడం కానీ. సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ వస్తుందా? నో. సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా దానికి కావాల్సిన ప్రికాషన్స్ ఉండాలి. బెస్ట్ థింగ్, మీకు ఈజియెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. క్రియాటిన్ తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి. లేదా ప్రోటీన్ ఎక్కువ తింటే, ఐ మీన్ ఈవెన్ ఫుడ్ లో అయినా సరే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ అక్కడ వరకే చెప్పి ఆపేస్తున్నారు. ఓకే, అది హాఫ్ ఇన్ఫో. తర్వాత హాఫ్ ఇన్ఫో చెప్పాలి. వెల్కమ్ బ్యాక్ అనదర్ పవర్ఫుల్ ఎపిసోడ్. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ బీజో. ఇక్కడ మనం మాట్లాడబోయే టాపిక్ జిమ్, ఫిట్నెస్, ట్రైనింగ్ అండ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్. మీ ఫిట్నెస్ జర్నీని స్టార్ట్ చేసిన వాళ్ళైనా అండ్ రీస్టార్ట్ చేసిన వాళ్ళైనా అండ్ అడ్వాన్స్ లెవెల్ ఉన్న వాళ్ళైనా ఈ పోడ్కాస్ట్ మీకోసమే. బికాస్ ఈ పోడ్కాస్ట్ లో డిసిప్లిన్, క్లారిటీ అండ్ సైన్స్ బేస్డ్ ట్రైనింగ్ టిప్స్ రెడీగా ఉన్నాయి. ఇక్కడ మేము ఫిట్నెస్ మాత్రమే కాదు, డిసిప్లిన్, మైండ్ సెట్, లైఫ్ స్టైల్ గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాం. సో గెట్ రెడీ, మీ బాడీని మార్చుకోవడానికి అండ్ మీ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోవడానికి. సో టుడే అవర్ గెస్ట్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ఆన్ 5 years ఇన్ ఫిట్నెస్ ట్రైనింగ్, మిస్టర్ సాయి తేజ. సో స్ట్రైట్ అండ్ పుట్ ఆన్ యువర్ హెడ్ ఫోన్స్. తీసేసిన పర్లేదు, సౌండ్ బాగానే వస్తుంది. ఉన్న ఫార్మాట్ కోసం చెప్పా పెట్టుకోమని. అండ్ ఫైనల్లీ వెల్కమ్ టు బీజే పాడ్కాస్ట్. సో హాయ్ బ్రో. హలో. సో గైస్, నా పేరు సాయి తేజ. నేను ఫిట్నెస్ ఇండస్ట్రీలో పాస్ట్ 5 years గా యాజ్ అ ఫిట్నెస్ ట్రైనర్ గా ఉన్నాను, సర్టిఫైడ్ పర్సనల్ ట్రైనర్ గా ఉన్నాను, అండ్ ఎంతూజియాస్ట్ గా అరౌండ్ 10 years గా ఆన్ ద ఫీల్డ్ ఉన్నాను. సో టు బి హానెస్ట్, నాకు తెలిసిందే చాలా తక్కువ నా ఫీలింగ్. ఫిట్నెస్ అనేది ఒక పెద్ద ఓషన్ లాంటిది. నా శక్తి మేరకు నాకు తెలిసిన ఇన్ఫో మీకు పాస్ చేస్తానండి. తప్పకుండా అన్న, దీంట్లో అంత పెద్ద ఏం ఉండదు సార్, నీకు తెలిసిందే. ఎందుకంటే మీ జర్నీలో ఇలాంటివి చాలా చూస్తుంటారు. సో అంతా మీకు సంబంధించినవి ఉంటాయి. సో అన్న, నా ఫస్ట్ ఏంటంటున్నా, లాట్ ఆఫ్ పీపుల్స్ చాలా మంది జిమ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి,
దేంతో స్టార్ట్ చేయాలి అని చాలా మందికి ఐడియా ఉండదు. కొంతమంది చెప్తారు, బట్ చాలా వరకు వర్క్ అవి. సో మనం బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇలా స్టార్ట్ అవుతాయి బేసిక్. ఓకే Sure. అన్న, నాకు ఫస్ట్ నాకు ఇది చెప్పండి. మీరు ఇప్పుడు నా దృష్టిలో మీరు పెద్ద జిమ్ ట్రైనర్ నాకు తెలిసి. మీకు జిమ్ ట్రైనర్ అవ్వాలనుకున్న ఇన్స్పిరేషన్ ఏంటన్నా? ట్రైనర్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ అనకంటే ఫిట్నెస్ మీద ఇన్స్పిరేషన్ రావడానికి రీజన్, నేను ఒక ఇంట్రోవర్ట్. ఓకే, ఒక ఇంట్రోవర్ట్ కి ఆబ్వియస్లీ బులింగ్ లేదా బీయింగ్ వీక్ ఇలాంటి చాలా రీజన్స్ ఉంటాయి. ఓకే, సో ఇలాంటి ఫేస్ చేసే టైం పీరియడ్ లో మనం స్ట్రాంగ్ గా ఉండాలి, మనం ఫిట్ గా ఉండాలి. వాట్ కెన్ వీ డూ? ఇలాంటి ఒక థాట్ ప్రాసెస్ లో స్టార్ట్ అయిందే నా ఫిట్నెస్ జర్నీ. ఓకే, అండ్ యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత కండలు పెంచాలి, అది ఇది అంటే నో. ఫిట్నెస్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ మజిల్స్ ఆర్ సంథింగ్. ఓకే, సో ఇట్స్ అబౌట్ బీయింగ్ హెల్దీ, యాక్టివ్ అండ్ మెంటలీ స్ట్రాంగ్ టు. గుడ్ అన్న. ఇప్పుడు చాలా మంది జిమ్ స్టార్ట్ చేస్తారు, కానీ వాళ్ళు డే బై డే అంటే దాన్ని ఒక ఎలా అంటే డైలీ చేయడం కానీ అలా చాలా మంది మిడిల్ లో స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి చాలా మంది స్ట్రగుల్ అవుతారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? చెప్పాలంటే చాలా మంది కాదు, మోస్ట్లీ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఈ ఫేజ్ ని చూసే వస్తారు, కన్సిస్టెన్సీ లేకపోవడం. ఓకే, రీజన్ ఏంటి అంటే మనందరికి స్టార్ట్ చేసిన మొదట్లోనే రిజల్ట్ కనపడాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తినగానే టేస్ట్ తెలియాలి, లెటర్స్ నేర్చుకోగానే ఇంట్లో వాళ్ళకి అది రాసి చూపించగలగాలి. కానీ మన బాడీ అలా రెస్పాండ్ అవ్వదు. ఓకే, తినగానే టేస్ట్ తెలుస్తుంది కానీ తినగానే బలం రా. రైట్, లైక్ వైజ్ ఫిట్నెస్ అనేది కూడా స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్ లో ఎవరికి రిజల్ట్స్ కనపడవు. కట్టడానికి ఇయర్లీ కట్టేస్తారు, న్యూ ఇయర్ రెజల్యూషన్ అని అద్దని ఇద్దని. బట్ 1 month 1.5 month తర్వాత విజిబుల్ రిజల్ట్ లేదని చెప్పి దెన్ స్టాప్ డూయింగ్ ఇట్. ఇట్స్ అ జర్నీ. ఓకే, జర్నీలో ప్రతి స్టాప్ లో నువ్వు ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తూ వెళ్తేనే నువ్వు అనుకున్న గోల్ అచీవ్ చేయగలుగుతావు. రైట్, సో యూ షుడ్ వెయిట్ ఫర్ దట్. ఓకేనా, ఇప్పుడు జిమ్ కు స్టార్ట్ చేయడానికి రైట్ ఏజ్ ఏంటన్నా? నా పర్స్పెక్టివ్ లో అయితే నేను క్లియర్ చెప్తున్నాను, ఇట్స్ మై పర్స్పెక్టివ్. ఓకే, నా పర్స్పెక్టివ్ లో అయితే ఏజ్ వస్తుంది. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక 1 year బ్యాక్ 7 years పిల్లాడు, ఓకే 7 years పిల్లాడు పవర్ లిఫ్టింగ్ చేస్తాడు. ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అయింది. 72 years బామ్మగారు 120 కిలోలు రీసెంట్ గానే ఒక 2 months బ్యాక్ అనుకుంటారు 120 కిలోలు ఆవిడ డెడ్ లిఫ్ట్ చేసి ప్రాపర్ గా క్లీన్ రెప్ చేసి దాని వీడియో వాళ్ళ మనవాడు, ఆ జిమ్ ట్రైనర్ అందరూ దాన్ని చాలా హ్యాపీగా స్ప్రెడ్ చేశారు. ఓకే, సో ఏజ్ అనేది మ్యాటర్ కాదు. when we are able to lift something which with our limbs, yes we can do it. ఇప్పుడు 12 ఏజ్ లో 13 ఏజ్ లో అలా వెయిట్ లిఫ్టింగ్ చేస్తే హైట్ తగ్గిపోతారని చెప్పి ఒక మిత్ అది నా దృష్టిలో. చాలా మందికి బర్స్ట్ అవ్వాల్సిన, ఇప్పటికి కూడా ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్ జనరేషన్ లో కూడా ఇప్పటికీ క్యారీ అవుతున్న ఒక మిత్ అది. మిత్ సైంటిఫికల్ ప్రూఫ్స్ ఉన్నాయి, చాలా ఆర్టికల్స్ ఉన్నాయి, చాలా స్టడీస్ జరిగాయి. వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల హైట్ స్టంట్ అవ్వడం అనేది జరగదండి. ఓకే, ఒకవేళ అలా హైట్ స్టంట్ అవ్వడం అనేది జరిగితే వర్కౌట్ ఏ రకంగా చేసినా మీరు హైట్ స్టంట్ అయిపోవాలి. రైట్, కానీ దానికి ఆపోజిట్ లో యాక్చువల్ గా మనం యాక్టివ్ గా ఉన్నప్పుడు మన పిట్యూటరీ గ్లాండ్ ప్రాపర్ గా వర్క్ చేసి గ్రోత్ హార్మోన్ ని క్లియర్ గా జనరేట్ చేస్తుంది. ఓకే, ఒక నర్డ్ జస్ట్ కూర్చొని చదువుకునే పిల్లాడి కంటే, నేను వాళ్ళని తప్పుపట్టట్లేదు, కానీ జస్ట్ కూర్చొని చదువుకునే పిల్లాడి కంటే స్పోర్ట్స్ పరంగా లేదా ఏదో పరంగా ఇఫ్ హీస్ యాక్టివ్, వాడి పిట్యూటరీ గ్లాండ్ చాలా బాగా పనిచేస్తుంది, అన్ని రకాలుగా గ్రోత్ హార్మోన్ వాడికి హెల్ప్ చేస్తుంది. అలా ఇప్పుడు ఒక బిగినర్ ఇప్పుడు నేరుగా వెళ్ళి 10 kgs 15 minutes ఆ డబ్బులు టచ్ చేసే ముందు మరి నేర్చుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటి? వార్మప్స్. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే వాడి బాడీ వెయిట్ ని వాడు క్యారీ చేయగలగాలి. ఓకే, ఎన్ని డేస్ అనేది మనం డిఫైన్ చేయలేమండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిగినర్, మీరు ఒక బిగినర్ అనుకున్నాం. ఓకే, నేను చిన్నప్పటి నుంచి కూర్చొని చదువుకోవడం తప్ప ఎలాంటి స్పోర్ట్ యాక్టివిటీలో నేను పాల్గొనలేదు. బట్ మీరు చిన్నప్పటి నుంచి గోడలు దూకడం, చెట్లు ఎక్కడం, లేదా ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ ఆడడం, ఇలా మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ లో మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీ బాడీకి నా బాడీకి మన వాడి కోసం చెప్పాలంటే నాకు ఉన్నది తేడా ఉంటుంది. ఓకే, సో ప్రతి జాయింట్, ప్రతి టెండన్ అనేది మీకు యాక్టివ్ గా ఉంటుంది. ఆన్ ఫ్లోర్ మీరు వచ్చిన తర్వాత
వాటర్ సో ఆన్ ఫ్లోర్ మీరు వచ్చిన తర్వాత ఎక్కడైనా సరే ఫస్ట్ 1 వీక్ అనేది అబ్జర్వేషన్ ఉండి తీరాలి. ఓకే, వార్మప్ చేయించాలి, కార్డియో చేయించాలి, పుషప్స్ చేయించాలి, పులప్స్, అసిస్టెడ్ పులప్స్ కావచ్చు, లేదా స్క్వాట్స్ కావచ్చు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూమెంటరీ యాక్షన్స్ ద్వారా ఆ పర్సన్ మొబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ ఎంతవరకు ఉంది అనేది చెక్ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళని ఏ వెయిట్స్ తో వాళ్ళకి వర్కౌట్స్ చేయించాలి అనేది ట్రైనర్ డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ ట్రైనర్ ఆ రోల్ ప్లే చేయడం అనేది చాలా కీ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ. ఓకే, సో వాళ్ళ ఓన్ గా చేసుకుంటాము అని వెళ్తే ఇట్స్ ఆబ్వియస్లీ రిస్క్. ఇండియన్ టైప్ లో కార్డింగ్ ఇంపార్టెంట్ మోస్ట్లీ అంటే అప్పుడు Continue ఉంటా కదా. ఎగ్జాస్ట్ అయి ఉంటుంది బాడీ, రైట్? Okay. బట్ ద థింగ్ ఇస్ ఇనిషియల్ 20 to 40 minutes లో, ఇన్ 20 to 40 minutes ఈ మధ్యలోనే మీకు ఫ్యాట్ బర్నింగ్ అనేది ప్రాపర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ బర్నింగ్ ప్రాసెస్ అనేది మనకి ఎలా చెప్పాలి, మీకు స్ట్రెంత్ ట్రైనింగ్, ఇనిషియల్ గా స్ట్రెంత్ ట్రైనింగ్ చేసి తర్వాత కార్డియో చేయండి అనేది నా సజెషన్. ఓకే, ఫస్ట్ ఒక 10 to 15 minutes ఒక వార్మప్ సెషన్ అవుతుంది, తర్వాత ఒక అట్లీస్ట్ మినిమం 40 to 50 minutes ఆఫ్ స్ట్రెంత్ ట్రైనింగ్ జరగాలి. ఈ టైం అయ్యేటప్పటికి మీ మజిల్స్ అలుస్తాయి అండ్ మీ బాడీలో ఇగ్నైట్ అయ్యే హీట్ ఏదైతే ఉందో మీ ఫ్యాట్ ని బర్న్ చేయడం స్టార్ట్ చేస్తుంది. బర్న్ అయిన ఆ ఫ్యాట్ ఏమవ్వాలి, మీ బాడీ కన్జ్యూమ్ చెయ్యాలి. ఓకే, దాన్ని ఎనర్జీగా కన్జ్యూమ్ చేయాల్సినంత వరకు కన్జ్యూమ్ చేయాలి. దాంట్లో ఉన్న కంప్లీట్ వేస్ట్ ఏదైతే ఉందో అది స్వెట్ గా బయటికి వెళ్ళాలి. ఓకే, చాలా ప్లేసెస్ లో చాలా మందికి యాక్చువల్లీ ఒక డౌట్ ఉంటుంది. చాలా ప్లేసెస్ లో ఏసీ జిమ్ లో ఉంటాం కదా, లేదా కంప్లీట్లీ కోల్డ్ ప్లేసెస్ లో ఉంటాము, స్వెట్టే రాదు. డర్ట్ బాడీ బయటికి వెళ్ళడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఓకే, బర్న్ అయిన ఫ్యాట్ అయితే బాడీ యూటిలైజ్ చేసుకోవడానికి ఉన్నది. ఓకే, వీడియో ఫ్యామిలీ చూస్తుంటారు, ఫ్యామిలీస్ చూస్తారు. సారీ, సో బర్న్ అయిన ఫ్యాట్ మీకు ఎనర్జీ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. మీకు ఆ వేస్ట్ ఎక్సెసివ్ వేస్ట్ ఏదైతే ఉందో అది ఎక్స్క్రీషన్ లో వెళ్ళిపోతుంది. ఓకే, సో దాని గురించి మనం వాళ్ళు ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే అన్న నెక్స్ట్ ఏంటంటే, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ బిగినర్స్ మేక్స్ ఇన్ జిమ్? మీకు తెలిసిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమన్నా? బిగ్గెస్ట్ మిస్టేక్ రెగ్యులర్ ఇవే నడుస్తుంటాయి జిమ్ లో కూడా. ఈగో లిఫ్ట్, ఇదే చెప్తాను. రీజన్ ఏంటి అంటే వచ్చే ప్రతి ఒక్కరికి కండలు కావాలి. ఓకే, రిగార్డ్లెస్ ఆఫ్ జెండర్ ఈ మధ్య అయితే. ఓకే, రిగార్డ్లెస్ ఆఫ్ జెండర్ కండలు కావాలి. ట్రైనర్ 2.5 కిలోనో 5 కిలో డబ్బులు తీసుకుంటాడు. వాడు అటు వెళ్ళి ఇంకొకటి స్టెప్ వచ్చే గ్యాప్ లో వీళ్ళు 10 కిలో డబ్బులు 12 కిలో డబ్బులు తీసుకుంటారు, చేస్తారు, బాగుంది, పక్కన పట్టేస్తే అసలు చేయలేదట. ఆబ్వియస్. సరే అన్న, ఇప్పుడు బిగినర్స్ స్టార్టింగ్ రాగానే మిషన్ తో చేయాలా లేదంటే ఫ్రీ వెయిట్ తో చేయాలా? ఇనిషియలీ బాడీ వెయిట్ చేపిస్తామండి. ఇందాక చెప్పినట్టు మీకు పుషప్స్ లేదా అసిస్టెడ్ పులప్స్ మెషిన్స్ ఉంటాయి, వాటికి అసిస్టెడ్ పులప్స్ వార్మప్ కింద వస్తాయా? నో, అవి వార్మప్ కిందకి ఏం రావు, అవి వర్కౌట్స్. కాకపోతే ఒక ఇప్పుడు బిగినర్స్ కాకుండా ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళే టైం అనుకోవచ్చు. ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళే టైంకి మీకు ఏ రోజు ఏ వర్కౌట్ చేస్తున్నారో దానికి ఈ బాడీ వెయిట్ వేరియేషన్ ఇనిషియల్ గా జస్ట్ యాక్టివేషన్ లాగా మీరు అన్నట్టు వార్మప్ లాగా యూజ్ చేసుకుంటారు. అన్న ఇప్పుడు వార్మప్ స్ట్రెచింగ్ రెండు ఇంపార్టెంటా లేదా రెండులో ఏది ఇంపార్టెంట్? రెండు ఇంపార్టెంట్. ఓకే, ఇట్స్ లైక్ వార్మప్ అనేది మీకు స్లీపింగ్ లో ఉన్న ప్రతి ఒక్క మజిల్ అండ్ టెండర్ ని యాక్టివేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. బట్ వర్కౌట్ అయిపోయిన తర్వాత మజిల్స్ టైటన్ అయిపోయి మీకు పంప్ లో ఉంటాయి, రైట్? ఆ పంప్ లో ఉన్న మజిల్స్ మీరు అలాగే హోల్డ్ చేసి వెళ్ళిపోయారు వితౌట్ స్ట్రెచింగ్ అంటే ఫస్ట్ డే బాగుంటుంది, సెకండ్ డే బాగుంటుంది, ఫ్యూ మంత్స్ బాగుంటుంది. బట్ ఒక టైం వచ్చేసరికి మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఓకే, మీ ఫ్లెక్సిబిలిటీ మీకు ప్రాపర్ గా మెయింటైన్ అవ్వాలి అంటే ఆఫ్టర్ ద వర్కౌట్ స్ట్రెచింగ్ ఇంపార్టెంట్. అంటే హెవీ బాడీ బిల్డర్స్ కొన్ని నేను యూట్యూబ్ చూస్తుంటాను. హెవీ బాడీ బిల్డర్స్ అంటే వెనకాల ఇవి టచ్ చేయడం కూడా చాలా కష్టం ఫీల్ అవుతారు ఆబ్వియస్లీ. ఎస్, బాడీని అంటే అది కూడా స్ట్రెచింగ్ ప్రాబ్లమా లేదంటే మజిల్ గెయిన్? లేదు, మజిల్ గెయిన్ అవ్వడం వల్ల మీకు కొంత మొబిలిటీ అనేది రెస్ట్రిక్ట్ అవుతుంది. ఇన్ జనరల్ మనం మాట్లాడుకోవాలి అంటే మన రెగ్యులర్ ఫిట్నెస్ ఎంతూజియాస్ట్ లేదంటే హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకునే వాళ్ళకి అంత మజిల్ గ్రోత్ చేసే క్యాపబిలిటీ ఉండదు. పాయింట్ నెంబర్ 1. ఓకే, ఒకవేళ గ్రోత్ చేసే థాట్ ఉన్నా కూడా దే వోంట్ బి లైక్ ఓన్లీ ఫిట్నెస్ అండ్ బాడీ బిల్డింగ్ మీదే వాళ్ళు
బతకాలి అనుకోరు. ఈ బాడీ బిల్డర్స్ కంటే ఆ మజిల్ బిల్డ్ చేసి దట్స్ వాట్ యాక్చువల్లీ ది లివ్ ఫర్. ఓకే, నేను నా బాడీని ఆ లెవెల్లో చూసుకోవాలి అన్న థాటే వాళ్ళ లైఫ్ ని లీడ్ చేసేలా చేస్తుంది. ఓకే, సో వాళ్ళ లైఫ్ స్టైలే వేరండి, వాళ్ళతో మనం వాళ్ళని కంపేర్ చేయకూడదు. సో మీరు అడిగిన దానికి క్లియర్ ఆన్సర్ ఏంటి అంటే వార్మప్ అండ్ స్ట్రెచింగ్ రెండు ఇంపార్టెంట్. ఒకటి మీ బండి స్టార్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తే, రెండు మీ బండి ప్రాపర్ గా కూల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సూపర్ అన్న. అన్న ఫ్యాట్ లాస్ అవడానికి కార్డియో బెస్టా? లేదు, ఏ విధంగా అన్న? అంటే ఇప్పుడు రన్నింగ్, చాలా మంది రన్నింగ్ చేస్తుంటారు. నేను రీసెంట్ గా అమీర్ ఖాన్ ఏదో ఇంటర్వ్యూలో మాట చెప్పాడు ఆయన. ఆయన దంగల్ ఫిలిం గేమ్ ఆయన బాగా లావు ఉండి మళ్ళీ ప్రాపర్ బాడీ మెయింటైన్ చేస్తాను. ఆయన ఒక ఇంటర్వ్యూ మాట చెప్పాడు, నేను డైలీ ఒక 35 కిలోమీటర్స్ వాక్ చేస్తానని చెప్పాను. ఎస్, ఇక్కడ ప్రాబ్లం మన పీపుల్ తో ఏంటి అంటే ఈజీ యాక్సెస్ కావాలి. ఏ ఫిజికల్ యాక్టివిటీ చేయడానికైనా వీళ్ళకి ఒకటి ఈజీ యాక్సెస్ కావాలి, రెండు చీప్ యాక్సెస్ కావాలి. ఐమ్ సారీ టు మెన్షన్ దట్, బట్ చీప్ యాక్సెస్ కావాలి. వాట్ ఎవర్ దే ఎర్న్, హెల్దీగా తినడానికి లేదా హెల్దీగా వర్కౌట్ చేయడానికి ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం ఆలోచిస్తారు. కానీ సర్టెన్ టైం తర్వాత హాస్పిటల్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం దెల్ బీ రెడీ. ఓకే, ఒకప్పుడు మనకి ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు ఇవేం లేవు. ఇప్పుడు ఎందుకు ఉన్నాయి? సంపాదించడానికి కష్టపడ్డదంతా తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టడానికి రెడీ అవ్వడానికి ఉన్నాయి ఇవన్నీ. ఎందుకు అంటే, ఎందుకు ఇదంతా చెప్పాను, ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నాను అంటే, వాకింగ్ మీ బాడీకి హెల్ప్ చేస్తుంది, ఫ్యాట్ లాస్ కి హెల్ప్ చేస్తుంది. బట్ ఎప్పుడు మీ మజిల్ స్ట్రాంగ్ గా ఉండి మీ బాడీ కావాల్సినంత థర్మిక్ ఎఫెక్ట్ లో ఉన్నప్పుడు అప్పుడు మీరు వాక్ చేస్తే ఆ ఫ్యాట్ బర్న్ అయ్యి మీ బాడీ ప్రాపర్ హెల్దీ మెయింటెనెన్స్ లోకి వస్తుంది. మన వాళ్ళు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయరు. మోర్ ఓవర్ మన యాన్సిస్టర్స్ లాగా మన వాళ్ళు స్టోన్ అంటే తిరగళ్ళు, రుబ్బురోళ్ళు, ఓకే, బట్టలు ఉతకాలంటే బండలు బాదరాలు, నీళ్లు కావాలంటే చేదరాలు, వీళ్ళన్నీ ఇవేం చేయట్లేదు. మన వాళ్ళు ప్రతిదీ స్విచ్ చేస్తే పని చేయాలి. తప్పని చెప్పట్లేదు, టెక్నాలజీ మంచిదే. నువ్వు టెక్నాలజీ మీద రిలై అవ్వేటప్పుడు నీ బాడీ ట్యూన్ అవ్వాలి అంటే దానికి ఫిజికల్ యాక్టివిటీ ఇవ్వాలి. నేను జస్ట్ రోజంతా తింటాను, ఉండేది ఉంటాను, కానీ బై ద ఎండ్ ఆఫ్ ద డే జస్ట్ ఒక 30 minutes 1 hour వాకింగ్ చేస్తాను, లేదంటే కంటిన్యూగా ఒక 4 hours వాకింగ్ చేస్తాను. ఫైన్, హ్యాపీగా వాకింగ్ చేయి, ఉన్నా కొంచెం మజిల్ కూడా లాస్ అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే, ఒక సర్టెన్ టైం పీరియడ్ తర్వాత, బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక 5 to 10 years ఆఫ్ కంటిన్యూస్ విగరస్ వాకింగ్ తర్వాత వాళ్ళ హార్ట్ రేజెస్ ఇష్యూస్ వస్తాయి. బికాస్ బోన్ స్ట్రెంత్ డ్రాప్ అయిపోతుంది, బోన్ డెన్సిటీ డ్రాప్ అయిపోతుంది. ఎందుకు డ్రాప్ అవుతుంది అంటే, పాయింట్ నెంబర్ 1, వాళ్ళకి ఉన్న మజిల్ కూడా ఎలాంటి స్ట్రెంత్ ట్రైనింగ్ లేకపోవడం వల్ల లూజ్ చేసుకుంటారు త్రూ దిస్ కంటిన్యూస్ కార్డియో. ఇదంతా రన్నింగ్ వల్ల ప్రాబ్లమ్స్, ఓన్లీ కార్డియో చేయడం వల్ల ప్రాబ్లమ్స్. ఓకే, వీళ్ళు జస్ట్ వాక్ చేస్తారు, చేతులు ఊపుతూ జస్ట్ నడుస్తారు. ఓకే, ఎస్, ఫాస్ట్ గా వాక్ చేస్తారు. ఇప్పుడు రన్నింగ్ అన్నా రన్నింగ్ అండ్ జాగింగ్ డిఫరెన్స్. ఓకే, వాకింగ్ హెల్ప్ చేస్తుంది, రన్నింగ్ హెల్ప్ చేస్తుంది, జాగింగ్ హెల్ప్ చేస్తుంది. కానీ వాటితో పాటు మీరు ఫిజికల్ గా ఏదో ఒక యాక్టివిటీలో, ఫిజికల్ స్ట్రెంగ్త్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన ఇంట్లో ఒక 60-70 years ఉన్న తాతగారులు వీళ్ళు ఉంటారు. వాళ్ళని అబ్జర్వ్ చేయండి, ఏజ్ ఎక్కువ అయిపోయినా సరే, స్కిన్ ముడతలు పడిపోయినా సరే, వాళ్ళ బైసెప్స్ వస్తాయి మనకి. ఓకే, రీజన్ ఏంటి అంటే, మన వాళ్ళకి ఒకనొక టైంలో నిద్రలేసి సూర్య నమస్కారాలు చేయడం, హనుమాన్ దండ, ఆసనాలు వేయడం, ఇలాంటి అలవాట్లు రెగ్యులర్ గా ఉండేవి. ఓకే, ఇప్పుడు మనం లేవడమే 8కో 9కో లేస్తున్నాం ఉన్నాడు. నా గురించి సారీ, అట్లాగే కాదు, చాలా మంది కలిస్తే అలాగే అయిపోయింది. నైట్ పడుకునేటప్పుడు 2-3 అవుతుంది. ఓకే, మార్నింగ్ లేచినప్పుడు 8-9 అయింది. నోట్లో బ్రష్ పెట్టుకొని సగం ప్యాంట్ చేస్తాను, అట్లే పరిగెస్తున్నారు. ఇప్పుడు ఈ మాట అందరికి తోచుద్ది అన్నది మాట, అలా కాదన్న, న్యూస్ కూడా అలాగే వస్తున్నాయి. ఇప్పుడు నేను నీకు చెప్తున్న ఇవే మాటలు నాకు కూడా తగులుతాయి. ఓకే, ఎందుకంటే ఒక టైం పీరియడ్ లో నేను కూడా ఇలాగే ఉన్నాం. నైట్ 3 దాకా సినిమాలు చూడడం, సినిమాలు చూస్తే ఏదో స్నాక్స్ తిన్నాం. చెప్పన్నా అలా నుంచి ఇక్కడ ఎలా స్కిప్ అయ్యారా? సీక్రెట్ చెప్పండి. మాకు ఈ జనరేషన్ మాకు అది అవసరం, అది మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్ మాకు. కన్సిస్టెంట్ గా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే చాలు. ఓకే, పట్టుదల ఉండాలంటారు ముందు. పెద్ద తేడా కూడా ఏం లేదండి. 4 months బ్యాక్ నేను 83 kilos ఉన్నాను, ప్రెసెంట్ 70 kilos ఉన్నాను. ఓకే, ఫోటో డిస్ప్లే చేస్తాను. ఓకే, సో
మీరు డిసిప్లైన్ గా టైంకి తిని టైంకి నిద్రపోయి తినే టైంలో కరెక్ట్ గా మీ బాడీకి అవసరమైనవి తిని మీరు చేయాల్సిన పనులు చేస్తే ఆటోమేటిక్ గా బాడీ ట్యూన్ లోకి వచ్చేస్తుంది. ఓకే ఓకే, గుడ్ వన్ అన్నదే. మన బాడీకి రైట్ వర్కౌట్ ప్లాన్ ఏందన్న? వర్కౌట్ ప్లాన్ అనేది డిఫర్ అవుతానే ఉంటదండి. ఎందుకు అంటే సారీ, వెయిట్ పట్టి ఏమైనా మారుతుందా? వెయిట్ పట్టి కూడా క్యాలిక్యులేట్ చేస్తారట. అవి డైట్ విషయంలో క్యాలిక్యులేట్ చేస్తాం కానీ వర్కౌట్స్ విషయంలో అలా క్యాలిక్యులేషన్స్ ఏమి ఉండవు. మీ స్ట్రెంత్ లెవెల్స్ బట్టి మీకు వర్కౌట్స్ అలాట్ చేస్తాం. మీ ఎక్స్పీరియన్స్ టైం పీరియడ్, ఇప్పుడు మీరు జాయిన్ అయ్యి ఫస్ట్ డే మీకు బాడీ వెయిట్ వర్కౌట్స్ చేపిస్తాం. ఒక 1 week లేదా ఫస్ట్ 1 month బేసిక్స్ మెషిన్ వెయిట్ తోనే చిన్న చిన్న వర్కౌట్స్ చేపిస్తాం. కొంచెం ట్యూన్ అయ్యారు, మీకు బ్యాలెన్స్ వస్తుంది, కొంచెం నీట్ గా రాడ్ గానీ మెషిన్ సపోర్ట్ లేకుండా అలైన్మెంట్ సపోర్ట్ లేకుండా చేయగలుగుతున్నారు, దాన్ని డంబుల్స్ తో బార్బెల్స్ తో చేపిస్తాం. అలా ఒక ఆర్డర్ ప్రకారం గమనించుకుంటూ చేయించడం తప్ప బెస్ట్ వర్కౌట్ ప్లాన్స్ ఇట్లా ఉండవండి. ఓకే, మెన్స్ వర్కౌట్ కి ఉమెన్స్ వర్కౌట్ కి డిఫరెన్స్ ఏంటన్నా? ఇన్ మై పర్స్పెక్టివ్ దెర్స్ నో డిఫరెన్స్. ఇట్స్ క్లియర్. మెన్ అయినా ఉమెన్ అయినా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాల్సిందే. ఇంకా చెప్పాలంటే ఉమెన్ కి 30-35 దాటిన తర్వాత వాళ్ళకి మనకంటే ఎక్కువ ఇంపార్టెంట్ స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది. సో వర్కౌట్స్ స్ట్రెంత్ ట్రైనింగ్ వీటిల్లో డిఫరెన్సెస్ ఏముండవు. సేమ్ వేరియేషన్స్, సేమ్ మూమెంట్స్, సేమ్ ప్యాటర్న్ ఆఫ్ వర్కౌట్స్, అంతే అన్న. ఇప్పుడు మెన్స్ ఏంటంటే జిమ్ చేసే కొద్ది మజిల్స్ గెయిన్ అవుతాయి కనిపిస్తే ఓకే, బట్ ఉమెన్స్ కి కనబడవు కదా మాక్సిమం. దానికి రీజన్ వర్కౌట్స్ కాదండి. దానికి రీజన్ అంటే మన బాడీలో ఉండే హార్మోన్స్. ఓకే, మెన్ కి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఉమెన్ లో ఏంటంటే ఎస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది. మేల్ ఒక మ్యాన్ డీప్ వాయిస్ కావచ్చు, లేదంటే తన మ్యాన్హుడ్ అండ్ లెబిడో కావచ్చు, లేదా తన మస్కులర్ స్ట్రక్చర్ కావచ్చు, లింబో కావచ్చు, ఇవన్నీ ఆ టెస్టోస్టెరాన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, యు ఆర్ హెల్దీ, మీ టెస్టోస్టెరాన్ ప్రాపర్ గా మెయింటైన్ అవుతుంది, మీ బాడీ థర్మిక్ ఎఫెక్ట్స్ కరెక్ట్ గా రెగ్యులేట్ అవుతున్నాయి, దెన్ ఎస్ ఆబ్వియస్లీ మీ మజిల్ గ్రోత్ బాగుంటది, లుక్ బాగుంటుంది. బట్ ఫీమేల్ లో ఏంటంటే వాళ్ళకి ఎలా చెప్పాలి, వాళ్ళకి మజిల్ రిక్వైర్మెంట్ కంటే కూడా వాళ్ళకి ఇంటర్నల్ ఆర్గాన్ హెల్త్ మీద అండ్ ఆ ఫెమినైన్ టచ్, సాఫ్ట్ నేచర్, కేరింగ్ నేచర్, ఆ లవబుల్ ఇది ఎక్కువ ఉండాల్సి వస్తుంది. సో వాళ్ళలో ఎస్ట్రోజన్ అనే హార్మోన్ రైజింగ్ లో ఉండాలి. మీరు అన్నట్టు ఇప్పుడు ఉమెన్ లో కనుక ఉమెన్ లో మజిల్స్ రావు కదా అన్నారు. ఉమెన్ లో మజిల్స్ వస్తే మనం వాళ్ళ ఫీమేల్ లో అది ఊహించుకోవడానికి అది ఎలాగున్నది. తప్పదు. ఇన్ బాడీ బిల్డింగ్ ఫీల్డ్ వచ్చి వాళ్ళ కెరియర్ అది డిసైడ్ చేసుకున్న తర్వాత ఈవెన్ సమ్ ఆఫ్ ద ఉమెన్ టెస్టోస్టెరాన్ బూస్టర్స్ తీసుకొని చేస్తారు, బట్ వాటి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తాయి. మిత్ ఉంది ఒకటి, మజిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత స్ట్రెంత్ ఉన్నట్టు చాలా మంది చెప్తారు. అలాగా ఇప్పుడు గొడవలు గట్టి ఇలా చూపిస్తారు. అప్పుడు అమ్మాయిలకి ఉండదు కదా, స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. లేదండి, అదే లేదు. మజిల్ ఎప్పుడు మీ స్ట్రెంత్ డిఫైన్ చేయదు. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ కి ఈ విషయంలో నాలెడ్జ్ ఉంటుంది. 70% ఆఫ్ ద పీపుల్ కి అంటే నేను సబ్జెక్ట్ గురించి చెప్పట్లేదు. ఓకే, స్ట్రాంగ్ మ్యాన్ కాంపిటీషన్స్ అనేవి జరుగుతాయి, బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ అనేవి జరుగుతాయి. ఎప్పుడు రెండిట్లో కంపారిజన్ ఉంటుంది. ఓకే, ఈ ఫీల్డ్ వేరు, ఈ ఫీల్డ్ వేరు. స్ట్రాంగ్ మ్యాన్ అనే వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఎక్కువ వెయిట్స్ ఎత్తడం, లేదంటే ఎక్కువ ఎండ్యూరెన్స్ అండ్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయడం ఉంటుంది. మజిల్ ఎప్పుడైనా సరే మీ మొమెంటరీ యాక్షన్స్ ని బట్టి అది బిల్డ్ అవుతూ వెళ్తుంది. ఓకే, స్ట్రెంగ్త్ మీ యాక్షన్స్ కన్సిస్టెన్సీ త్రూ అవుట్ ప్రాసెస్ ద్వారా బిల్డ్ అవుతూ వస్తే మజిల్ అనేది మీరు తీసుకునే డైట్. ఓకే, మీరు ఎలా చెప్పాలి, మీ సింపుల్ గా చెప్పాలంటే అండి, ఇప్పుడు నేను మీకంటే చబ్బీగా కనిపిస్తున్నాను, థిక్ అండ్ స్ట్రాంగ్, రైట్, చూడడానికి. బట్ when it goes to workouts, ఏమో మీరు నాకంటే ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇట్స్ అబౌట్ మజిల్ వాల్యూమ్. ఓకే, ట్రైనర్స్ నిజంగానే బాడీ ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు టీచర్ కి కంప్లీట్ అన్ని సబ్జెక్ట్స్ వచ్చేయాలంటే వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ మీద వాళ్ళకి ఫోకస్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఉందా లేదా అని మీరు టెస్ట్ చేయండి తప్ప. నేను పాస్ట్ లో నీకు కూడా చెప్తున్నాను, లైక్ ఇంజురీస్ వల్ల కావచ్చు, సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, ల్యాక్ ఆఫ్ రెస్ట్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ టైం తినలేకపోవడం వల్ల కావచ్చు,
చాలా రీజన్స్ వల్ల 90% ట్రైనర్స్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి తప్పదండి. ఎందుకంటే మా జర్నీ మార్నింగ్ 5 స్టార్ట్ అవుతుంది, నైట్ 11-12 కూడా ఎండ్ అవుతుందా అనేది గ్యారంటీ లేదు. అండ్ ఈ ఫీల్డ్ లో మేము ఎంత ఎర్న్ చేస్తాం అనేది అంటిల్ అన్లెస్ మేము సెలబ్రిటీ ట్రైనర్స్ అయితే తప్ప ఈ ఫీల్డ్ లో ప్రాపర్ గా ఎర్న్ చేయడం కూడా ఉండదు. అండ్ మేము వచ్చిన ప్రాసెస్ అంతా చూసుకొని మాకు ఎలా ఉందంటే, ఎవరైనా ఎంతూజియాస్ట్ ఉన్నారు వాళ్ళని మేము పీటీ ఛార్జ్ చేసే ధైర్యం కూడా చేయలేము. ఓకే, చాలా మంది అఫోర్డ్ చేయలేరు. వాళ్ళకి ఆన్ ఆఫ్ ఫ్రీ చెప్తాం, అరే చిన్న అట్లా కాదు ఇట్లా చేయి, దగ్గర నుండి చెప్తాం. టైం మీరు ఒకప్పుడు అలాగే వచ్చింది, నేను నార్మల్గా ఏదో ప్రాక్టీస్ చేస్తా ఉంటే రాంగ్ అని చెప్పి వచ్చి మరి నా పీటీ అయిపోయాడు. ఓకే, సో ఎస్, అలాగా మా జర్నీకి టైం లిమిటేషన్స్, ప్రాపర్ టైం ఫ్రేమింగ్స్ ఉండవు. అందువల్ల నో, బాడీ ఉంటేనే ట్రైనర్, నో, దట్స్ కంప్లీట్లీ రాంగ్ స్టేట్మెంట్. ఓకేనా, మా టీం ఒక అబ్బాయి లేదో క్వశ్చన్ అడగాలంట, అడుగుతారు. అడుగురా, పర్లేదు, అడగండి, పర్లేదు. చూడండి, మా టీం ఒక అబ్బాయి ఇచ్చాడంట, దాని 6 ప్యాక్ ఇన్ 30 days. 30 days లో 6 ప్యాక్స్ వచ్చే పని అయితే సంవత్సరాల తరబడి చదివి వాడు చూపించింది 30 ఎక్కువ. అది కొంతమంది వీక్ కి 10 days కి ఎలా పెడతారు 6 ప్యాక్. టైంలో చూస్తున్నాను ఈ యాప్స్ అన్ని, చాలా చాలా మంది ఎందుకు మేము కూడా అవి డౌన్లోడ్ చేసిన, అంటే అట్లీస్ట్ స్కెడ్యూల్స్ కోసమైనా ఉంటాయి కదా అని చెప్పి డౌన్లోడ్ చేసిన ఒక్కరు చేస్తుంటారు, అది ఖచ్చితంగా ఒక్కరు చేస్తుంటారు. అది నన్ను అడిగితే గేమ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ తో సమానంగా డౌన్లోడ్స్ ఉంటాయి. అన్నా ఇప్పుడు మన బాడీ బెస్ట్ రిజల్ట్స్ చూడడానికి ఎంత లాంగ్ టైం పడుతుందా? దేర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ బెస్ట్. ప్రాపర్ ఇప్పుడు స్టార్టింగ్ ఒక మంచి లావుగా సన్నగా ఒక అబ్బాయి వస్తారు, ఇప్పుడు లావు ఉన్న అబ్బాయికి వాడు జిమ్ జాయిన్ అయ్యాక ఎన్ని మంత్స్ తర్వాత వాడి బాడీ చూసుకోవచ్చు? వాడు డిసిప్లైన్డ్ గా వర్కౌట్ అండ్ డైట్ చేస్తే 6 months కి, అంటే 6 months కి ప్రాపర్ ఫ్రేమింగ్ చూసుకోవచ్చు. ఓకే, నేను షెడెడ్ గా కట్స్ తో కావాలి అది చెప్పను. ఎందుకు అంటే వాడు ఎంత కన్సిస్టెంట్ గా ఉన్నాడు అనే దాన్ని బట్టి అది 2 years నుంచి 7 years మధ్యలో ఎక్కడైనా అది డెవలప్ అవ్వచ్చు. ఇప్పుడు బక్కడనా దర్ ఇస్ సేయింగ్ అనమాట, లావుగా ఉన్న వాళ్ళు తగ్గడానికి డైట్ విషయంలో, ఓకే, బట్ సన్నగా ఉన్న వాళ్ళు లావు కావడానికి మెంటల్ గా కూడా ప్రిపేర్ అవ్వాలి. ద రీజన్ ఇస్, ఈ లీన్ బాడీ టైప్స్ కి వాళ్ళు ఫ్యాట్ ఎలాగో బిల్డ్ చేయలేరు, మజిల్ బిల్డ్ చేయడానికి ఈ ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేస్తారు. కానీ అంటే ఇయర్లీ, క్లియర్లీ ఒక సంవత్సరానికి 4 నుంచి 5 కిలోలు ఇనీషియల్ స్టేజెస్ లో, ఒక సర్టెన్ టైం పీరియడ్ తర్వాత ఒక సంవత్సరానికి మహా అయితే 2 నుంచి 3 కిలోలు మాత్రమే మజిల్ పెరుగుతుంది. ఓకే, ప్రాపర్ రాదా? అదే చెప్తున్నాను, ఎందుకంటే నాకు రాలా. సో ఎస్, కన్సిస్టెంట్ గా ఒక 2 years ఉండమని చెప్తాను నేనైతే. అక్కడ కష్టమా పెరగడం? కష్టమా పెరగడం, లీన్ టు మస్కులర్ కన్వర్ట్ అవ్వడమే కష్టం, తగ్గడం ఈజీ. కంపారిటివ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఒకప్పుడు హెవీ చెప్పా కదా. ఓకే అలా ఇప్పుడు చాలా మంది చెప్పారు కదా, ఇప్పుడు వర్కౌట్ ఒక గంట, కొన్ని 1.5 hours ఇంతవరకు టైం చేస్తే మనకి రిజల్ట్ త్వరగా వస్తుంది అని వినున్నా. నాకు నువ్వు కూడా చెప్పావు, నాకు ఎంతో నిజం అన్నా. ఇంతే టైం చేస్తే సరిపోతుంది? ఇంత టైం చేస్తే సరిపోతుందా? 45 minutes అనేది మినిమం టైం ఫ్రేమ్ గా పెట్టుకోవచ్చు. ఓకే, ఒక డ్యూయల్ మజిల్ హిట్ చేసే వాళ్ళు, లేదంటే పుష్ పుల్ లెగ్స్ హిట్ చేసే వాళ్ళకైతే ఇట్ టేక్ అరౌండ్ 2 hours. ఇప్పుడు ఒక వర్కౌట్ కి ఇంకో వర్కౌట్ కి షిఫ్ట్ అవుతాం కదా, ఈ మధ్యలో గ్యాప్, ఈ మధ్యలో గ్యాప్ టైం ఎంత ఉంటుంది? 2 to 3 minutes తీసుకోవచ్చు. 2 or 3? 2 to 3 minutes. దట్ డిపెండ్స్. ఇప్పుడు మీ సోర్నెస్ లెవెల్స్ డిఫరెంట్ ఉండొచ్చు, నా సోర్నెస్ లెవెల్ డిఫరెంట్ ఉండొచ్చు. ఇప్పుడు ఎంత ప్రాపర్ చేసినా కూడా ఖచ్చితంగా అంటే ఒక చోట రావాల్సిన పెయిన్ ఇంకో చోట వస్తుందండి, వీక్నెస్ వస్తుంది. చాలా కామన్ గా చూసాను వీక్నెస్. దీని వల్ల అంటే ప్రాపర్ గా చెడపర్స్ కానీ దర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ మైండ్ అండ్ మజిల్ కనెక్షన్. ఓకే, మన మైండ్ లో అనుకున్న దాన్ని ఏ మజిల్ కి ప్రాపర్ గా సిగ్నల్ పంపించాలో ఆ మజిల్ ని పంపించడం మన బాడీ అలవాటు చేసుకోవాలి. ఓకే, అది కొంతమంది గేమ్స్ ఆడుతున్నా, చిన్న చిన్న పనులు చేస్తున్నా అది అలవాటు చేసుకుంటారు.
కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంత క్లియర్ గా నోటీస్ అంత టైం ఎవరు ఇన్వెస్ట్ చెయ్యరు కూడా. ఓకే, ఈ స్టేజ్ లో ఉన్న బిగినర్స్ కి ఆబ్వియస్లీ ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. ఎప్పటి వరకు అంటే మైండ్ అండ్ మజిల్ కనెక్షన్స్ బేసిక్ లెవెల్ అయినా బిల్డ్ అవడానికి 2 to 3 months పడుతుంది. ఓకే, అంతెందుకు నేను చెప్పాను ఇందాక మీకు 7 to 10 years నుంచి నేను యాజ్ అన్ ఎంతూజియాస్ట్ ఆన్ ఫ్లోర్ ఉన్నాను. ఇప్పటికి కూడా కొన్నిసార్లు హెవీ సెట్స్ వెళ్ళినప్పుడు ఆ మజిల్ ఫోకస్ చేస్తూ ఆ హెవీ వెయిట్ ని కంట్రోల్ చేసే టైంలో మైండ్ స్కిప్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ కాంట్రాక్షన్స్ కానీ యాంగిల్ ఆఫ్ మూవ్మెంట్ కానీ మారుతుంది. ఓకే, ఆ టైంలో ఆబ్వియస్లీ మజిల్ దాన్ని ఎలా చెప్పాలి, ఫోకస్ మారి మనకి అబ్నార్మల్ గా పెయిన్స్ వస్తాయి. అవి రాకుండా ఉండడానికి వీలైనంత వరకు ప్రయత్నించడమే బెస్ట్. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆ మైండ్ స్కిప్ అవుతుందని చెప్పి, మాక్సిమం జిమ్ లో ఎక్సర్సైజ్ సాంగ్స్ ఉంటాయి ఎక్కువ, దాని వల్ల ఏమన్నా స్లిప్ అవుతాయి మాక్సిమం? అంటే ఎందుకంటే సాంగ్స్ మీద ఇన్వాల్వ్ అయిపోతాం మనం మాక్సిమం. నన్ను అడిగితే మ్యూజిక్ వర్క్స్ యాజ్ అ థెరపీ. ఓకే, అబ్జర్వ్ చేయండి, కంటిన్యూగా 10 పాటలు డిప్రెషన్ సాంగ్స్ వినండి. 10 డిప్రెషన్ సాంగ్స్ తర్వాత పక్కన వచ్చి నవ్వించినా మీకు వెంటనే నవ్వు రాదు. ఓకే, అదే ఒక 10 మీకు ఇష్టం లేకపోయినా పర్లేదు, ఒక 10 సూదరింగ్ సాంగ్స్ వినండి. సూదరింగ్ అంటే కొంచెం మనకి మనసు ప్రశాంతంగా ఉండేలాంటి సాంగ్స్ వినండి. ఓకే, మోటివేషన్ సాంగ్స్ వేరు, ఫీల్ గుడ్ సాంగ్స్ ఒక 10 వినండి. ఓకే, ఆ మ్యూజిక్ ఆ సర్టెన్ టైం తర్వాత తెలియకుండానే మనకి పీస్ అనేది వస్తుంది. ఓకే, ఇంటర్నల్ పీస్ ఫీల్ అవ్వగలుగుతాం. అలాగా మ్యూజిక్ అనేది ఏదో ఒక ఎమోషన్ ట్రిగ్గర్ చేస్తుంది. ఓకే, ఏ ఎమోషన్ ట్రిగ్గర్ అయినా మనం ఫోకస్ గానే ఉంటాం అంటిల్ అన్లెస్ ఇట్స్ యాంగర్. కొంతమంది యాంగర్ లా కన్నా కోపం కానీ వెయిట్ అసలు ఎక్కువ లిఫ్ట్ చేస్తారు, అది నార్మల్ టైం లో వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. అది సైకలాజికల్. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది అంటే ఇది యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇట్స్ జస్ట్ సైకలాజికల్. లేదన్నా, చిన్న ఎగ్జాంపుల్ అనమాట. నేనే ఇంటర్ సెకండ్ ఇయర్ లో మా ప్రిన్సిపల్ అనమాట, పేరు వద్దు, కాలేజ్ కూడా వద్దు, ఆయన నన్ను ఏదో మాట అన్నాడు. నేను మామూలుగా అప్పుడు నేను కంటిన్యూగా 20-25 డిస్క్ కంపల్సరీ కొడతా, పుష్అప్స్ 20-25 కొడతా. ఆ రోజు నేను 40-45 కూడా సరే కోపం, ఎందుకంటే నా బ్రెయిన్ మొత్తం గాయనోడు నన్ను చెప్తాడు చెప్పి కొడతా ఉంటే హెవీ. ఆ నెక్స్ట్ డే ఇక్కడ నరాలు వచ్చి చెయ్యి పడుతుంది, అది వేరే విషయం. సింపుల్. బాడీకి అడ్రినలిన్ రష్ అనేది వస్తుంది. అడ్రినలిన్ అనేది అదొక హార్మోన్ అనుకుంటున్నాను. ఓకే, ఆ రష్ వచ్చినప్పుడు సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ లాగా ఫీల్ అవుతుంది బాడీ. ఓకే, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలా కామన్ గా చాలా మంది చెప్పే ఎగ్జాంపుల్ ఏంటి అంటే, అరౌండ్ ఒక 70-80 years బ్యాక్ ఒక బేబీ ఎక్కడ కార్ కింద పడిపోతాడో అని చెప్పి ఒక మదర్ ఆ బేబీని తీసుకోవడానికి ఒక చేత్తో కార్ ఆపారు. ఆ సర్టెన్ టైం పీరియడ్ లో ఇట్ వాజ్ సెన్సేషనల్ న్యూస్. మనకు అప్పుడు సోషల్ మీడియా కూడా కానీ. ఓకే, అలాగా అడ్రినలిన్ రష్ అనేది మన చేత ఏమైనా చేపిస్తుంది. మీరు మూవీస్ చూస్తారా? నెక్స్ట్ చూసిన అదే నేను అదే మీరు మూవీస్ చూస్తారా? హెవీ. ఒక 2-3 years బ్యాక్ అనుకుంటా, విక్రమ్ గారిది ఒక మూవీ వచ్చింది. దాంట్లో స్పీడ్ అని చెప్పి ఓకే, అక్కడ మనకు చూపించే ఆ 1 to 2 minutes టైం స్పాన్ ఏదైతే ఉందో ఆ టైమ్ లో జరిగేది వాళ్ళకి అడ్రినలిన్ ఓవర్ గా రష్ అవుతుంది. దే లూజ్ ద కంట్రోల్ అండ్ దే బిహేవ్ లైక్ యానిమల్స్. ఓకే, కాకపోతే అది బియాండ్ ద లిమిటేషన్ అన్నట్టు చూపిస్తారు కాబట్టి దే లూజ్ ద సెన్స్ అనమాట. కాకపోతే మనకి అడ్రినలిన్ రష్ రిలీజ్ అయినంటే మనం ఏ వర్క్ అయితే చేయాలి అనుకున్నామో దాని మీద ఓవర్ గా ఫోకస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫ్రెండ్ ఎవరన్నా ఆపదలో ఉన్నారు, హెల్ప్ చేయాలి, లేదంటే పైనుంచి ఎవరైనా పడిపోతున్నారు, మీరు ఒక్కరే ఉన్నారు కాపాడటానికి, అండ్ వాళ్ళు మీకు లవ్ నోట్స్ ఖచ్చితంగా పైకి లాగుతారు, ఏదో ఒక రకంగా లాగుతారు. ఓకే, లైక్ వైజ్ ఆ రోజు మీకున్న ఎమోషన్ మీ ప్రిన్సిపల్ మిమ్మల్ని తిట్టారు, సంథింగ్ అలా కదన్నా. నాకు అర్థం ఏంటంటే నా స్ట్రెంత్ నా ఎక్కువ, నేను 20-25 గానే ఇచ్చి ఇట్ట షేక్ అయిపోతుంది నాకు ఆటోమేటిక్ గా. చెప్తున్నాను కదండి, మైండ్ అండ్ హార్ట్ ఈ రెండు సింక్ అయ్యి ఎమోషన్ ని ఓవర్ గా ట్రిగర్ చేసినప్పుడు మనకి రిలీజ్ అయ్యే ఒక హార్మోన్ అడ్రినలిన్. ఓకే, ఈ అడ్రినలిన్ రష్ రిలీజ్ అయినప్పుడు మనం బేసిక్ గా చేసే వర్క్ కంటే ఒక 2-3 times ఎక్కువగానే మనం పుష్ చేయగలుగుతాం బాడీని. అంటే నాకు అర్థం విషయం అంటే అక్కడతో నా వర్కౌట్ ఆగిపోయింది. నేను అప్పుడు ఎక్కువ చేశాను, నా స్ట్రెంత్ నాకు తెలియదు.
అంటే మన బాడీలో ఇన్బిల్డ్ గా ఆల్రెడీ అంత స్ట్రెంత్ ఉంటుందా, స్టోరీ ఉంటుందా? ఉంటుంది. అంటే ఆల్రెడీ స్టోరీ ఉంటుంది, సో అది అవసరం బయట పడుతుంటారు. సింపుల్. ఓకేనా, అలా ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ వెళ్ళిపోదాం. ఓకే, మజిల్ బిల్డింగ్ అండ్ స్ట్రెంత్ అన్న. ఓకే. ఓకేనా, వాట్ ఆర్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ బిల్డింగ్ ఓవరాల్ స్ట్రెంత్? బెస్ట్ ఎక్సర్సైజ్ మీ దృష్టిలో నా ఫస్ట్ చెప్పండి. ఈ మజిల్ బిల్డింగ్ స్ట్రెంత్ కి డిఫరెంట్ ఏంటన్నా? చెప్పాను నాన్న, ఇందాక కూడా మీరు ఒక క్వశ్చన్ అడిగారు ఇలాంటిది. మజిల్ ఉంటే స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మజిల్ బిల్డింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్ రెండు డిఫరెంట్. ఓకే, లీన్ గా ఉండే పర్సన్ హెవీ వెయిట్స్ తో వర్కౌట్స్ చేస్తూ వాళ్ళ స్ట్రెంత్ బిల్డ్ చేసుకోవచ్చు. ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయడం, ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ కంటిన్యూస్ గా చేయడం వల్ల వచ్చేది స్ట్రెంత్. ఓకే, అలా కాకుండా మజిల్ గ్రూప్స్ ని ప్రాపర్ గా హిట్ చేస్తూ ఎంత కావాలో అంత టైర్డ్ చేస్తూ చెయ్యగలిగిన వెయిట్స్ తో ప్రాపర్ గా ట్యూన్ అండ్ ఛానలైజ్ చేసేదాన్ని మజిల్ ట్రైనింగ్ అంటాం. ఓకే, సో స్ట్రెంత్ ట్రైనింగ్ డిఫరెంట్, మజిల్ ట్రైనింగ్ డిఫరెంట్. ఇప్పుడు రెండు పాదాలకు మెయింటైన్ చేయాలి, ఏది ఎక్కువ ఉండాలి? స్ట్రెంత్ ఆర్ మజిల్ మీ దృష్టిలో? ప్రాక్టికల్ వరల్డ్ లో అయితే స్ట్రెంత్. ఓకే, బట్ ఫిక్షనల్ గా లేదంటే చూపులకు కావాలి గో ఇట్ వాస్. ఓకే, చెప్పలేదన్నా మీరు ఇది బెస్ట్ ఎక్సర్సైజ్ ఏందన్నా? మేము యూజువల్లీ కాంపౌండ్ మూవ్మెంట్స్ అంటామండి. కాంపౌండ్ మూవ్మెంట్స్ అంటే బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్, స్క్వాట్, ఈ మూడు. ఓకే, ఈ టైప్ ఆఫ్ మిలిటరీ ప్రెస్, క్లీన్ అండ్ జర్క్, ఈ కేటగిరీకి వచ్చే వేరియేషన్స్ ఎలా ఉంటాయి అంటే వర్కౌట్స్ మీకు ఫ్రమ్ నెక్ నుంచి టో వరకు ప్రతి మజిల్ మీకు అలర్ట్ అండ్ యాక్టివ్ గా ఉంటేనే మీకు అది ప్రాపర్ ఫామ్ వస్తుంది. ఓకే, సో ఇవి చేసినప్పుడు ప్రతి మజిల్ యాక్టివేట్ అవుతుంది, ప్రతి మజిల్ రెస్పాండ్ అవుతుంది. సో ఎస్, దోస్ ఆర్ ద బెస్ట్ వర్కౌట్స్. అవి మాత్రమే సరిపోతాయి కాదు, కానీ అవి ద బెస్ట్ ఫర్ ద బాడీ. మజిల్స్ చాలా టైప్స్ మజిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ మజిల్ మనకి గ్రో అవడానికి, ఏ మజిల్ గ్రో అవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది? అది జెనెటిక్స్, ప్యూర్ జెనెటిక్స్. ఓకే, గ్రో అవడానికి ఎక్కువ టైం, ప్రాపర్ గా ట్రైన్ చేస్తే ఏ మజిల్ గ్రో అవుతుంది. కాకపోతే కొందరిలో జెనెటికల్లీ చెస్ట్ ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది, కొందరిలో బైసెప్స్ ఫాస్ట్ గా రియాక్ట్ అవుతాయి, కొందరికి షోల్డర్స్, కొందరికి లెగ్స్, కొందరికి బ్లాక్ మజిల్స్. సో అది మీ జర్నీలో మీరు చూసింది ఏమన్నా? అంటే ఎంత చేసినా కూడా అది మజిల్ కూడా గ్రో కూడా అవ్వదు. హార్డెస్ట్ అంటే నన్ను అడిగితే అప్పర్ చెస్ట్ చెప్తాను. లెగ్ కడ బాకీ ఏముంటది? లెగ్స్ ప్రాపర్ గా ట్రైన్ చేస్తే పర్ఫెక్ట్ గ్రో అయితే, ప్రాపర్ గా ట్రైన్ చేస్తే మన వాళ్ళు ఆ పని చేయరు. అప్పర్ చెస్టా? నాట్ అప్పర్ చెస్ట్, అప్పర్ లోయర్ ఈజీ కనిపిస్తుందా? లోయర్ గ్రో అవుతుంది. లోవర్ లో ఫ్యాట్ రిజర్వ్స్ ఉంటాయి, అవి బాగా చేయగలిగితే మీకు క్లియర్ షేప్స్ కనిపిస్తుంది. ఓకే అన్నా, ఓకేనా, వాట్ ఆర్ ద సైన్స్? చాలా గట్టిగా ఏదో ప్లాన్ చేస్తున్నారు. అలా లేదన్నా, అంటే చాలా మంది డౌట్స్ అన్నమాట, ఇవన్నీ చిన్న చిన్నవే. కొంతమంది డౌట్స్ లా లేవు, లేదు అలా కాదు, అర్థం తరఫున. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చాలా మందికి చిన్న చిన్న కూడా తెలీదు. ఎవరు బేసిక్ గా యూట్యూబ్ లో ఎవరు వాళ్ళు వ్యూస్ చెప్తారు, సో అవి బ్లైండ్ గా ఫాలో అయిపోతారు. సో నేను నాకున్న డౌట్స్ నేను క్లారిఫై చేసుకుని చెప్పి, అందువల్ల ఎందుకంటే ఐ నో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైనర్. అస్సలు నాకు తెలిసింది ఇంత, నేను దాంట్లో అంత పంచుతాను అంతే. నా నెక్స్ట్ క్వశ్చన్ అన్న, వాట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ప్రాపర్ రికవరీ విత్ ఓవర్ ట్రైనింగ్? ఓకే, మీరు ప్రాపర్ గా రికవర్ అవుతున్నారు అంటే మీ డే చాలా యాక్టివ్ గా ఉంటుంది, వేకప్ డిస్టర్బ్డ్ గా ఉండదు. ఓకే, అండ్ మీరు చేసిన మజిల్ ఓవర్ సోర్ అవ్వదు. మజిల్ సోర్నెస్ అనేది ఏ మజిల్ అయినా సరే 2 to 3 days ఉంటుంది. ఓకే, మోర్ దాన్ 4 days ఉంది అంటే అది ఏదో ఓవర్ ట్రైన్ అయినా అయి ఉండాలి, లేదు అంటే మజిల్ మీద ఓవర్ గా ప్రెషర్ అయినా పడుతుంది. ఇప్పుడు ఓవర్ ట్రైన్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎస్, ఆబ్వియస్లీ. ఒక సర్టెన్ టైం పీరియడ్ తర్వాత మజిల్ గ్రో అవ్వదు, క్రాంపింగ్స్ ఎక్కువ అయిపోతాయి. ఓకే, వన్స్ క్రాంపింగ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మనం పట్టించుకోలేదు అంటే
మజిల్ టిష్యూ టేర్ అవడానికి చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఓకే నా నెక్స్ట్ సెక్షన్ వెళ్ళిపోతాం. డైట్ అండ్ న్యూట్రిషన్. నచ్చిన అనడానికంటే ఎవరైనా భయంకరంగా స్ట్రగుల్ అయ్యే లేదు దీనికి సపరేట్ గా బ్రాండ్ పడుతుంది. మీకు మీరు డైట్ అనగా చెప్పండి, కింద నెంబర్ ఇస్తుంది. ప్రాపర్ వెయిట్ బట్టి ఇస్తారు. అవునా, వెయిట్ బట్టి మీరు డైట్ ప్లాన్ చేస్తారా? ఎస్, ఎవరికైనా అలాగే ప్లాన్ చేయాలి. ఆ పర్సన్ జెండర్ ని బట్టి వెయిట్, హైట్, ఏజ్, హెల్త్ కండిషన్స్ వీటన్నిటిని కన్సిడర్ చేసిన తర్వాత డైట్ ప్లాన్ చేయాలి. ఏ డైట్ వర్కౌట్ కి మోర్ ఇంపార్టెంట్? బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్ అంటే లేదు, అదేంటి కీటో డైట్ అని, ఐఎఫ్స్ అని, అట్లా దెర్ ఆర్ లాట్. ఓకే, మంత్రం సత్యనారాయణ డైట్ అని ఇలా మల్టిపుల్ డైట్స్ ఉన్నాయండి మార్కెట్ లో. ఓకే, కానీ అన్నిటికంటే ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ డైట్ బెస్ట్. ఎందుకు అంటే బ్యాలెన్స్డ్ డైట్ లో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, మైక్రోస్ అండ్ మైక్రోస్ అన్ని బ్యాలెన్స్ గా ఉన్నప్పుడే అది మన బాడీకి అన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది. ఓకే, అంతేగాని ఓన్లీ కీటో చేస్తా. ఇప్పుడు డైట్ లో నాకు ఒక డౌట్ అనమాట. నాకు అది డైట్ సాలిడ్ బెటర్ లిక్విడ్ బెటరా? సాలిడ్. ఎందుకన్నా? సాలిడ్స్ తీసుకునేటప్పుడు మీకు ప్రాపర్ ఫైబర్ స్ట్రక్చర్స్ అనేవి మీ బాడీకి రీచ్ అవుతాయి. లిక్విడ్స్ తీసుకునేటప్పుడు మనం ఫిల్టరేట్ చేస్తాం. ఓకే, మీరు అడిగిన దాంట్లోనే లిక్విడ్ మెన్షన్ చేశారు. మీరు లిక్విడ్స్ గా తీసుకునేటప్పుడు ఈ లిక్విడ్ డైట్స్, జ్యూస్ డైట్స్ ఇవి పెట్టేటప్పుడు మీరు ఫిల్టర్ చేసుకుంటూ పోతే మేబీ దాంట్లో మీకు విటమిన్స్, మినరల్స్ రావచ్చు. మహా అయితే ప్రోటీన్ షేక్స్ పెట్టుకోవచ్చు. కార్బ్స్ రీచ్ అవుతారు, ప్రోటీన్స్ రీచ్ అవుతారు, మైక్రో న్యూట్రియన్స్ రీచ్ అవుతారు, ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ కూడా రీచ్ అవుతారు. కానీ ఫైబర్ లేకుండా ఇవన్నీ బాడీకి అడాప్ట్ ఎలా అవుతాయి? బట్ ఎక్కువ చాలా మంది నా వీడియోస్ చాలా మంది ఎక్కువ లిక్విడ్ చేస్తారు, లిక్విడ్ డైట్ ప్రిఫర్ చేస్తారు. ఒక 4 రోజులు లిక్విడ్ డైట్ చేసి బాగా క్రాష్ కోర్స్ దగ్గర తగ్గి గట్ హెల్త్ ని డిస్టర్బ్ చేసుకొని ఈ కిడ్నీస్ కి ఇది ఒక ప్రాసెస్ అండి. స్టమక్ లోకి వెళ్ళాలి, ఈ గట్ యాసిడ్స్ తో రియాక్ట్ అవ్వాలి, ప్రోబయోటిక్స్ రియాక్ట్ అవ్వాలి, తర్వాత ఇంటెస్టైన్స్ కి వెళ్ళాలి, కిడ్నీ ఫంక్షనాలిటీ జరగాలి, లివర్ ఫంక్షనాలిటీ జరగాలి. ఇలా మల్టిపుల్ ఫంక్షనాలిటీస్ జరుగుతూ వచ్చిన తర్వాత బై ద ఎండ్ ఒక మనకి ఎనర్జీగా వచ్చేస్తుంది, ఎక్స్క్రీషన్ వెళ్ళిపోతుంది. ఇది ఒక ఆర్డర్, ఒక ప్రాసెస్. అలా కాకుండా నేను ఫుడ్ తినను, ఓన్లీ లిక్విడ్స్ ఇస్తా, కిడ్నీ ఫంక్షనాలిటీ ఆగిపోద్ది. ఇప్పుడు అంటే చాలా మంది డైట్ ప్రాపర్ మెయింటైన్ చేస్తారు, బట్ ఏ వర్కౌట్ చేయరు. వాళ్ళకి మజిల్ గెయిన్ కానీ స్ట్రెంత్ కానీ అలాంటివి వస్తాయి. వాళ్ళకి స్ట్రెంత్ వస్తుందా అంటే మోస్ట్లీ నో. మజిల్ గెయిన్ sometimes yes అంటే depends on their body. అంటే వాళ్ళు ఇప్పుడు దాకా ఎలాంటి వర్కౌట్ కానీ ఏం చేయరు. కంప్లీట్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయితే ఉండరుగా. ఇప్పుడు డైట్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉన్నా దాంతో పాటు అట్లీస్ట్ వాళ్ళు ఏదైనా బ్యాడ్మింటన్ ఆడటమో, లేదంటే లైట్ గా జాగింగ్కి వెళ్ళడమో, ఇంట్లో చిన్న చిన్న వర్కౌట్స్ చేస్తారు. ఓకే, మీరు ప్రాపర్ గా డైట్ ఫాలో అవుతున్నారు అంటే బాడీకి ఇంత ప్రోటీన్ కావాలి, ఇంత వాట్ ఎవర్ దాన్ని ఇస్తున్నారు. అది డైట్ మెయింటైన్ చేస్తూ కూడా వీళ్ళు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదు. దాని ఆబ్వియస్లీ అది స్టబర్న్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. నో యూజ్. ఇప్పుడు మనం ఏదైతే వర్కౌట్ చేసామో ఆ టైంలో, ఏ బాడీకి అయితే మనం వర్కౌట్ చేసామో ఆ డేట్ దానికి యూజ్ అవుద్దా? లేదు, అలా కన్సిడర్ చేయడానికి లేదండి. ఓకే, మీరు మన బేసిక్ మన చుట్టుపక్కల ఉన్న సొసైటీని మన బాడీ సిస్టమ్ అనుకుందాం. ఓకే, ఈ సిస్టమ్ లో ఈ కాలనీ ఒక బాడీ అయితే, ఈ మనమున్న ఈ బిల్డింగ్ ఒక ఆర్గాన్ లేదంటే ఒక మజిల్ పార్ట్ అనుకుందాం. ఇక్కడ గోడ పగిలింది. ఓకే, బయట నుంచి సిమెంట్ తీసుకొని వచ్చాం, కాంక్రీట్ మిక్స్ చేసాం. యాజ్ అ బ్లడ్ సెల్ ఎక్కడ దెబ్బ తగిలిందో, ఓకే, మన బాడీ దెబ్బ తగిలిందో బ్లడ్ సెల్స్ వచ్చి వర్క్ చేస్తాయి. అలాగే ఎక్కడ గోడ పగిలిందో అక్కడికి వచ్చి మనం పూత పని చేస్తాం. అలాగా అక్కడ కొంచెం ఎక్కువగా సపోర్ట్ చేస్తారు తప్ప అక్కడ మాత్రమే కంప్లీట్ బాడీ రన్ అవ్వాలి, బ్లడ్ పంపింగ్ జరగాలి, ఇంటర్నల్ ఆర్గాన్స్ వర్క్ అవ్వాలి. సో మనం తీసుకున్నప్పుడు కంప్లీట్ బాడీకి వర్క్ అవుతుంది. కాకపోతే ఏ మజిల్ టిష్యూని మీరు స్ట్రెయిన్ చేసి బ్రేక్ చేస్తున్నారో
అక్కడ మీకు కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ ని ఎక్కువగా ప్రొవైడ్ చేస్తారు. అంటే కొంచెం 1% ఎక్స్ట్రా ఇస్తాడు. సో బ్రేక్ అవడం వల్ల కొంత పర్సెంటేజ్ మజిల్ బ్రేక్ అవుతుంది కాబట్టి Yes. సో ఆ ప్లేస్ Yeah. ఫుల్ఫిల్ సింపుల్ చెప్పండి, మనకి దెబ్బ తగులుతుంది కదా, దెబ్బ తగిలినప్పుడు ఎలాగైతే వైట్ బ్లడ్ సెల్స్ వచ్చి అక్కడ మనకి బ్యాక్టీరియా రాకుండా హెల్ప్ చేస్తాయి. తర్వాత రెడ్ బ్లడ్ సెల్స్ ఒక టిష్యూ లేయర్ ఫామ్ చేసి ప్రాపర్ మెటబాలిజం, ఆ తర్వాత దెబ్బ హీల్ అవుతుంది. దట్స్ ద సేమ్ థింగ్. ఓకే ఓకే. అందుకన్నా వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ డైట్ పీపుల్ స్టిల్ బిలీవ్ టుడే? ఇప్పటికి నమ్మే విషయం డైట్ విషయంలో బిగ్గెస్ట్ మిత్ ఇప్పుడు ఫాలో అవుతారు చాలా మంది. ఫ్రూట్స్ బాగా తింటే, అంటే ఫ్రూట్ డైట్స్ మెయింటైన్ చేసి, ఇంకోటి ఏదో ఉండదన్న, అదేదో ఏదో పేగుతాడు తింటే మ్యాథ్స్ బాగా వస్తుంది, అదే చూపుకు మంచిది, కళ్ళకు మెడగాలి అలా ఇది తింటే ఇది బాగా పనిచేస్తుంది, అది తింటే అది బాగా పనిచేస్తుంది. అవి చాలా తక్కువ కేసెస్. అన్ని తినాలి, అన్ని మంచి వస్తాయా? ఎలా చెప్పాలి అంటే బెండకాయలు తింటే మ్యాథ్స్ బాగా వస్తుందా? అలా పనిచే వర్క్ అవ్వలేదు అది. అలా పనిచే. ఓకే, ఇప్పుడు ఏ విటమిన్ ఎక్కువ ఉన్న వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకుంటే కళ్ళకి మంచిది. ఓకే, ఐరన్ ఎక్కువ ఉండే ఫుడ్స్ తీసుకుంటే కళ్ళకి, హెయిర్ కి మంచిది. అలా చూస్ చేసుకోవాలి తప్ప బెండకాయ తింటే మ్యాథ్స్ వస్తుంది, పొట్లకాయ తింటే సైన్స్ వస్తుంది. ఎన్నో అన్న ఇంకోసం అన్న, నాకు ఇది మీరే ఒకరోజు చెప్పిన బాగా గుర్తున్నావు అది. సో బట్ డౌట్ నాకు ఇది, మిల్క్ ఒక ఏజ్ వరకు వర్క్ అవుతుందా? ఒక ఏజ్ వరకు స్ట్రెంత్ వస్తుందా? లేదు, అలా మిల్క్ మీకు పడుతుంది, యు ఆర్ నాట్ లాక్టోస్ ఇంటాలరెంట్ అనుకుంటే మీ బర్త్ టు డెత్ మిమ్మల్ని బాగా ప్రాపర్ గా సపోర్ట్ చేయగలిగిన ఒక ఫుడ్ ఏదైనా ఉంది అంటే ఓకేనా. ఇప్పుడు లావుగున్నోళ్ళు అండ్ సన్నగున్నోళ్ళు వాళ్ళు ఏదైనా కుకింగ్ చేసినప్పుడు గీ వేసుకోవడం బెటర్, ఆయిల్ వేసుకోవడం బెటర్? గీ బెటర్ అండి. రిఫైన్డ్ ఆయిల్స్ కంటే గీ 100 రెట్లు బెటర్. ఓకేనా. చాలా మందికి అంటే డైట్ ప్లాన్ ఫాలో అవుతారు వాళ్ళు చాలా మంది తెలియదు మేము నిజంగా హెల్తీగా ఉన్నావా అని వాళ్ళు చాలా మంది తెలియదు. సో మేము అది తెలుసుకోవాలి ఎలాగా? సింపుల్, ఇప్పుడు మనకి చాలా ఈజీ యాక్సెస్ అయిపోయిందండి. బేసిక్ బ్లడ్ టెస్ట్ చేయించండి, ఇన్సులిన్ లెవెల్స్ చెక్ చేయించండి, హెమోగ్లోబిన్ లెవెల్స్ చెక్ చేయించండి, కుదిరితే వన్స్ ఇన్ వైల్ ఈ డి విటమిన్ టెస్ట్ చేయించండి. ఓకే, ఈ బేసిక్ చెకప్స్ చేయించుకుంటే సరిపోతుంది. అసలు వాళ్ళు హెల్తీగా ఉన్నారో లేదా అనేది తెలుస్తుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ 45-60కి ఒక డేట్ ప్లాన్ చేయాలి కదా ఎగ్జాంపుల్ కి, అదవదు. అమౌంట్ ప్రెషర్ లేదు, ఇప్పుడు మీరు వెయిట్ ఒకటే చెప్తారు. ఇక్కడ జెండర్ మ్యాటర్స్, హైట్ మ్యాటర్స్, ఏజ్ మ్యాటర్స్. ఈ 3 కూడా క్రూషియల్. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ వాడి గట్ రియాక్షన్స్ ఎలా ఉంటాయని మనకు తెలియాలి. ఓకే, సో ఆ సర్టెన్ పర్సన్ తో మనం మాట్లాడి వాడి గట్ రియాక్షన్స్ గురించి, వాడి హెల్త్ గురించి మనకు తెలియకుండా నువ్వు ఇన్ని గుడ్లు తింటే నీకు మంచిది, అది తప్పు. సరేనా. ఇక్కడ డేట్ ప్లాన్ అయిపోయింది, బట్ ఒక క్వశ్చన్ అనమాట మీ గురించి. ఓకే, డేట్ ప్లాన్ స్టార్ట్ చేశారు, బాగా రన్ అయింది, సడన్ కింద ఆపేసి డైట్ రైట్ లేదు చెప్పాలన్నా. ఎందుకంటే చాలా మంది చూస్తారు ఈ వీడియో. సో మీరు ఏదైతే ఫేస్ చేసి ఓడిపోయారో మేము అలా చేయకూడదు కదా. అంటే ఒకప్పుడు మాట అంటే లేదు, ఒక నిమిషం, ఒకప్పుడు మాట అది మనం ఈ చేతితో చేసిన ఈ చేతి తెలియకూడదు, బట్ నా వెంట తెలియాలి. తెలిస్తే అది మంచి విషయంలో అయితే ఈ చేతితో చేసి నీ చేతి తెలియదు. నేను డైట్ రైట్ స్టార్ట్ చేసిన మోటో చాలా మంచిది. ఓకే, నేనున్న సొసైటీలో నేను ఒక్కడే అని చెప్పను, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇలా డైట్ ఫుడ్ జనాలకి రీచ్ అవ్వాలి అది దాన్ని ఆలోచించాను. కాకపోతే నేనేమంటున్నా అంటే ఇన్ బడ్జెట్ ఒక ప్రాపర్ బేసిక్ బడ్జెట్ లో స్టూడెంట్స్ కూడా డైట్ ఫుడ్ అనేది అవైలబుల్ లో ఉండాలి అనే ఒక థాట్ తో డైట్ రైట్ స్టార్ట్ చేశాను. కాకపోతే ఇనిషియల్ గా ఫ్యామిలీ బాగానే సపోర్ట్ చేశారు, ఫ్రెండ్స్ అండ్ ఆల్, యా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఒక రకంగా నా గ్రౌండ్ లెవెల్ వర్క్ ఇట్ వాజ్ నాట్ గుడ్. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ మార్కెటింగ్ లో నేను సరిగా ఇన్వెస్ట్ చేయలేదు. ఓకే, నేను ఆ బిజినెస్ కోసం రా మెటీరియల్స్ విషయంలో కావచ్చు, రెసిపీస్ విషయంలో కావచ్చు, చేసిన పెట్టిన ఎఫర్ట్స్ ఏదైతే ఉన్నాయో
అదే ఈక్వల్ లెవెల్ ఆఫ్ ఎఫర్ట్స్ అనేది ఇక్కడ మార్కెటింగ్ లో కూడా చెయ్యాలి అనేది నా గ్రాఫ్ పడిపోవడం స్టార్ట్ అయ్యాక నాకు అర్థమైంది. కానీ గ్రాఫ్ పడిపోయే టైంకి చేతిలో అట్లీస్ట్ క్యాపిటల్ కూడా లేదు, ప్రాఫిట్స్ పక్కన పెట్టండి, ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ లాసెస్ అండ్ డెట్స్. ఓకే, ఇది ఎంత పర్సనల్ అయినా ఎందుకు ఇంత ఓపెన్ గా చెప్తున్నాను అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చాలా మందికి ఉంటుంది, కానీ అది 10 మందికి రీచ్ అవ్వకుండా మీరు ఏ బిజినెస్ పెట్టినా సరే సక్సెస్ అవ్వదు. రీచ్ ఎలా అవుతుంది, మనం డబ్బులు పెట్టాల్సిందేనా, యాడ్స్ ఇవ్వాల్సిందేనా అంటే నీ ఫ్రెండ్స్ ఒక 4 రోజులు చెప్తారు, లేదు నీ వెల్ విషర్స్ ఒక 10 రోజులు చెప్తారు, నీకు బాగా క్లోజెస్ట్ మన అమ్మ, లేదంటే మన ఫ్రెండ్ బ్రదర్, లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, వీళ్ళు 4-5 కనిపించిన ప్రతి వాళ్ళకి క్లోజ్ అయిన ప్రతి ఒక్కరికి ఎవ్రీడే గుర్తు చేస్తున్నారు అనుకుందాం. సరిపోతా ఒక్క ఊర్లో కమ్సే మినిమం ఆఫ్ 1 lakh నుంచి 10 lakh పీపుల్ ఉంటారు. మౌత్ టాక్ మీద ఎంతవరకు స్ప్రెడ్ చేయగలం? ఇట్స్ ఇంపాసిబుల్. బట్ ఆ డిఫరెన్స్ ఆ యాడ్ తీసుకొస్తుంది. అది గూగుల్ యాడ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ యాడ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్ కావచ్చు. ఓకే, ఒక్క డేలో 1000 పీపుల్ ఈజీగా రీచ్ అవ్వగలదు ఒక యాడ్. అది పీపుల్ వాళ్ళు అవ్వదు కదండి. నేను ఇది రియలైజ్ అయ్యేటప్పటికి లేట్ అయ్యింది. ఓకే, మళ్ళీ ఎందుకు స్టార్ట్ లేదన్నా? పెట్టింది కూడా లాసెస్ లోకి వెళ్ళిపోయింది. ఓకే, అండ్ ఐ వాజ్ లిటిల్ ఇన్కన్సిస్టెంట్. ఇక్కడ ఎట్లా అవుతుంది ఓవర్ థింకింగ్. బిజినెస్ లో దిగేటప్పుడు ఎవరికైనా చెప్తున్నా, ఒక రకమైన సజెషన్ అనుకోండి, ఇది ఎక్స్పీరియన్స్ మీద వచ్చిన సజెషన్. ఒక బిజినెస్ లో దిగేటప్పుడు మీరు కంటిన్యూస్ గా 1 to 2 years మెంటల్ గా, ఫిజికల్ గా, ఫైనాన్షియల్ గా దాని మీద ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయితేనే దిగండి. నేను 6 నెలలు పెడతాను, తర్వాత నా ప్రాఫిట్స్ నాకు వచ్చేస్తే రావు. ఏ బిజినెస్ అయినా సరే రావు. ప్రాపర్ మార్కెటింగ్ ఉండాలి, ప్రాపర్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, ప్రాపర్ ఫైనాన్సెస్ అండ్ క్యాపిటల్స్ ఉండాలి. వీటన్నిటితో పాటు మిమ్మల్ని మెంటల్ గా సపోర్ట్ చేయడానికి ఒక పర్సన్ ఉండాలి. ఓకే, అది ఫ్రమ్ ద ఫ్యామిలీ కావచ్చు, బియాండ్ ద ఫ్యామిలీ కావచ్చు. ఇవన్నీ ఉంటేనే జరుగుతాయి. అండ్ నెవర్ థింక్ యూ కెన్ రన్ ద బిజినెస్ ఆన్ యువర్ ఓన్. ఓకే, దట్స్ వాట్ ఐ మేడ్. నేనే వంట చేసి, ఐ మీన్ లైక్ నేనే రెసిపీస్ క్రియేట్ చేసుకొని, నేనే రెసిపీస్ మోడిఫై చేసుకొని, నేనే కుక్ చేసి, నేనే తీసుకెళ్లి డెలివరీ చేసి, ఆ అకౌంట్స్ నేనే చూసుకొని చేసేయచ్చు అనే ఒక చైల్డిష్నెస్ నుంచి అది అవ్వదు అనే ఒక మెచ్యూరిటీ రావడానికి ఒక ఫెయిల్యూర్ ఇస్ ద కాస్ట్. ఐ హోప్ మీరు మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయాలని నిజంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఐ విష్ ఇట్ బీ సో. మనం వెయిట్ లాస్ నుంచి వెళ్తాం. మనం వెయిట్ లాస్ కు సేఫ్ మార్గం మనం ఎలాంటి ప్రాబ్లం లేదు, చిన్నగా వెయిట్ లాస్ అయిపోతాం, వాకింగ్ చేస్తాను. నేను యూట్యూబ్ లో జిమ్ ఫేల్స్ అని కొట్టండి, దాంట్లో చాలా కామన్ గా ఒక పర్సన్ చూపిస్తారు, మీద కుర్చీ చేసుకొని కూర్చొని తింటూ కాళ్ళు థ్రెడ్మిల్ మీద పరిగెత్తిస్తూ ఉంటాడు. అవునవును. ఓకే, సో ఒక పక్క లోడ్ చేస్తూ ఇంకో పక్క బర్న్ చేయడం అనేది అవ్వదు. అండ్ వెయిట్ లాస్ లో ఈజీ వేస్ అంటూ ఉండవండి. అండ్ చాలా మందికి ఇంకో క్లారిటీ ఏం కావాలంటే ఎప్పుడు వెయిట్ లాస్ అవ్వాలనుకోవద్దు, ఫ్యాట్ లాస్ మిస్టేక్ చూసుకోమల్లా. డైట్ చేసిన తర్వాత కూడా సన్నబడినా కూడా వాళ్ళు సడన్ గా ఇంకో కొన్ని మంత్స్ లాగైపోతారు మళ్ళీ వాళ్ళు. అలా బెస్ట్ ఎగ్జాంపుల్ సునీల్ గారు. సెలబ్రిటీస్ దాకా అవసరం లేదండి, మన చుట్టుపక్కల ప్రతి 10-20 మందిలో ఒకళ్ళు ఈ కేటగిరీ ఉంటారు. ఓకే, ఒక టైంలో బొద్దుకుంటారు, ఏదైనా స్పోర్ట్ లోనో లేదంటే జిమ్ లోనో వాళ్ళు టైం స్పెండ్ చేసి డిసిప్లైన్ గా ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి లీన్ అయ్యి ప్రాపర్ గా లుక్ వస్తుంది. తర్వాత వాళ్ళు కావాలనుకున్న టైం, అంటే అది వాళ్ళ బర్త్డే కావచ్చు, వాళ్ళ మ్యారేజ్ కావచ్చు, అయిపోతుంది. తర్వాత నిదానంగా మళ్ళీ లైఫ్ స్టైల్ మారుతుంది. ఓకే, ఇక్కడ మ్యాటర్ లైఫ్ స్టైల్ అండి, లైఫ్ స్టైల్ అండ్ డిసిప్లైన్. మ్యారేజ్ అనే ఒక టాపిక్ వచ్చింది కాబట్టి ఒక కామన్ వస్తున్నది. నేను చాలా మంది వినున్నా కదా నేను, అంటే వాళ్ళు మ్యారేజ్ ముందు చాలా బక్కగా ఉంటారు, మ్యారేజ్ తర్వాత లవ్ అయిపోతారు. ఎందుకంటే మా అన్నలు ఇద్దరు చూసా, మా కజిన్ బ్రదర్స్ వాళ్ళు ఇద్దరు చూసా నేను అలాగా. నాకు ఈ విషయంతో పెద్ద టచ్ లేదు, నాకున్న బేసిక్ నాలెడ్జ్ చెప్పమంటే
ఆఫ్టర్ మ్యారేజ్ ప్యాంపరింగ్ ఎక్కువ ఉంటది ఫర్ సర్టైన్ టైం పీరియడ్. ప్యాంపరింగ్ అంటే సారీ తెలుగు నీ అనుకోపోతాను. ప్యాంపరింగ్ అంటే ఎలా చెప్పాలి, అతిగా రాబో అనుకోండి, కొత్త 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 అల్లుడిని ఓకే ఓకే కొత్త ఓకే కోడల్ని ఎలా చూసుకుంటా, అల్లుడు గారు 2 స్వీట్లు వేసుకోండి, అల్లుడు గారు ఈ కూర వేసుకోండి, రైట్ రైట్. ఇంకొంచెం రైస్, వాడు ఆల్రెడీ అరకిలో రైస్ తినేసి ఉంటాడు అక్కడ. చెప్పేటప్పుడు బాగానే ఉంటది, బట్ లవ్ మ్యారేజ్ కి ఇవన్నీ పాసిబుల్ కాదండి. అరేంజ్ మ్యారేజ్ వరకు ఇవన్నీ పాసిబుల్స్ అనమాట. అది లవ్ సర్లే, ఏదైతే ఉంది అదేదో సినిమాలో చెప్పినట్టు దొంగ దొరికాడు. చావు ఏదైనా ఒకటే, సూసైడ్ అయితే మర్డర్ అయితే. ఈ మధ్య డ్రమ్లు కూడా ఫుల్ అయిపోతున్నాయి. అవునన్నా? సో నాకు తెలిసి అదే రీజన్ తప్ప పెళ్ళయిన తర్వాత ఇలా వస్తుందా ఏ ఉండదండి. ఎంత హార్మోనల్ ఇది అయినా కూడా, హార్మోనల్ బ్యాలెన్సెస్ మారినా కూడా పెళ్ళయిన తర్వాత లావ్ అవుతారు, పెళ్ళయ్యేదాకా సన్నగా ఉంటారు. అంటే ఇంకొస్తుంది అది, వాట్ ఆర్ ద కామన్ మిస్టేక్ పీపుల్ మేక్ డూయింగ్ వెయిట్ లాస్? తిండి మానేస్తే తగ్గిపోతాం అనుకో. తిండి మానేస్తేనా? బేసిక్ గా వెయిట్ లాస్ అనగానే తిండి మానేస్తే తగ్గిపోతాం అనుకుంటారు. ఏది ఎంత మానాలి, ఏ టైంలో తినాలి, ఏ టైంలో తినకూడదు అనేది చూడడం. ఓకే, అతిగా తిండి మానేయడం, లేదంటే లిక్విడ్ డైట్లు ఫాలో అవడం, ఫ్రూట్ డైట్లు ఫాలో అవడం. దీనివల్ల ఈజీ లేదా? వర్స్ట్. ఓకేనా? సప్లిమెంట్స్. ఓకే, చాలా మంది పీపుల్స్ ఏంటంటే సప్లిమెంట్స్ కొంటారు, ఏది కూడా కొంటా ఉంటారు. మామూలుగా తక్కువ కానీ ఎక్కువ కానీ వాళ్ళకి దాని మీద నాలెడ్జ్ ఉండదు, వాళ్ళకి రీసెంట్ తెలిసిందే చాలా మంది. నాలెడ్జ్ లేకుండా కొనడం తప్పు. ఎప్పుడు ఏది రిక్వైర్డ్ చూసుకొని విత్ సమ్ నాలెడ్జ్ అండ్ రీసెర్చ్ కొనుక్కోవడం మంచిది. ఓకే, సో మనం ఆ కన్ఫ్యూజన్ కొంచెం క్లియర్ చేసేద్దాం. ఓకే, ఏ సప్లిమెంటరీ సారీ అసలు బిగినర్స్ కి సప్లిమెంటరీ నెసెసరీ? నో. క్లియర్ ఆన్సర్ నో. మీరే చెప్తున్నారు బిగినర్ కి సప్లిమెంట్ నెసెసరీయా? నో. వాడు ముందు సరిగా తిండి తింటే. రైట్. విత్ సప్లిమెంటరీస్ ఆర్ సేఫ్ అండ్ యూస్ఫుల్. సప్లిమెంట్స్ అనేది ఎలా ఉన్నారంటే, నీ ఫుడ్ లో ఫుల్ఫిల్ అవ్వని పోర్షన్స్. లైక్ కొంతమందికి ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది మోర్ దెన్ 100 grams అలా ఉంటుంది, ఇంట్లో కుక్ చేసుకొని అలా తినలేరు. అప్పుడు దానికి రీప్లేస్మెంట్ గా వే ప్రోటీన్ కానీ, లేదా వాడికి వే సెట్ అవ్వకపోతే కేసిన్ ఆర్ ప్లాంట్ బేస్డ్ ఇలా ప్రోటీన్ పౌడర్ పెట్టడం. వాడికి రికవరీ సరిగా లేదు, స్ట్రెంగ్త్ ప్రాపర్ గా బిల్డ్ అవ్వట్లేదు, అలాంటప్పుడు క్రియేటిన్ పెట్టడం. ఇలాంటివి ఎసెన్షియల్ గా తీసుకోవచ్చు. అండ్ వాళ్ళు కంప్లీట్ గా వెజిటేరియన్స్, అలాంటప్పుడు ఈడబ్ల్యూఎస్ కావాలా, బీసీడబ్ల్యూఎస్ కావాలా అనేది అబ్జర్వ్ చేసుకొని అవి మెన్షన్ చేసుకో. సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు వాటి ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా అని చూడండి. ఓకే, ఆ ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్స్ లో మీకు అవి ఎంతవరకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ పౌడర్స్ తీసుకోండి. ప్రోటీన్ పౌడర్స్ లో అమినో స్పైకింగ్ అనేది ఎంత కంట్రోల్డ్ గా ఉంటే అంత మంచిది. ఓకే, సో ల్యాబ్ టెస్టింగ్ చూసుకొని మీకు ఏది సెట్ అవుతుంది, ఓకే, ఏ కాంపోజిషన్స్ కరెక్ట్ గా ఉన్నాయి, అండ్ ఆ కంపెనీ వాడు ఇచ్చే ఆ ప్రోటీన్ పౌడర్ ఏదైతే ఉందో ఆ స్కూప్ కి ఎంత పర్సెంటేజ్ రియల్ గా ప్రోటీన్ మనకి బాడీకి అక్వైర్ అవుతుంది అనేది చూసుకొని తీసుకోవాలి. ఓకేనా? ప్రీ వర్కౌట్ అది హెల్ప్ఫుల్ హార్మ్ఫుల్? ప్రీ వర్కౌట్ అనేది ఇఫ్ యు ఆర్ అన్ అథ్లెట్ ఆర్ కంప్లీట్లీ ఇంటూ ద బాడీ బిల్డింగ్, లేదా అట్లీస్ట్ బేసిక్ లెవెల్ కాదు, నువ్వు ఒక 6 months to 1 year కంటిన్యూగా జిమ్ చేస్తావు, నీకు ఎనర్జీ లెవెల్స్ సరిపోవట్లేదు, నీకు రీచ్ అవ్వాలనుకున్నంత స్ట్రెంత్ లెవెల్స్ కి అనుగుణంగా తీసుకుంటే ఫైన్, కానీ బిగినింగ్ లెవెల్ నుంచి ప్రీ వర్కౌట్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్. అలా ఇప్పుడు సప్లిమెంటరీ తీసుకుని జిమ్ చేసుకున్న వల్ల చాలా మంది హార్ట్ స్ట్రోక్ రావడం కానీ, let me be clear about it. సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ వస్తుందా? నో. సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా దానికి కావాల్సిన ప్రికాషన్స్ ఉండాలి. బెస్ట్ థింగ్, మీకు ఈజియెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. క్రియాటిన్ తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి, లేదా ప్రోటీన్ ఎక్కువ తింటే, ఐ మీన్ ఈవెన్ ఫుడ్ లో అయినా సరే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ అక్కడ వరకే చెప్పి ఆపేస్తున్నారు. ఓకే, అది హాఫ్ ఇన్ఫో.
తర్వాత హాఫ్ అన్ అవర్ చెప్పాలి. క్రియేటిన్ ఎక్కువ తీసుకుంటే బాడీకి వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ వాటర్ రిక్వైర్మెంట్ నువ్వు ఫిల్ చేస్తే నువ్వు హెల్దీగా ఉంటావు. ఇది గట్టిగా చెప్పాలి. హెల్దీగా ఉంటావు. ఎప్పుడు క్రియేటిన్ తీసుకున్నా దానికి తగ్గ వాటర్ ఇంటేక్ ఇవ్వు. ప్రోటీన్ తీసుకున్నా దానికి తగ్గ వాటర్ ఇంటేక్ ఇవ్వు. ట్రేడ్ లో ఆ వాటర్ మిక్స్ చేసుకొని తాగొచ్చు కదా. ఈవెన్ రైస్ కుకింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారులేండి. ఓకే ఓకే ఓకే. ఫిట్నెస్ అనేది అది జస్ట్ నాట్ ఏ ఫిజికల్, ఇట్ ఇస్ మెంటల్ కూడా మన దృష్టిలో. సో హౌ ఇంపార్టెంట్ ఇస్ స్లీప్ ఫర్ ఫిట్నెస్ రిజల్ట్స్? చాలా 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 ఇంపార్టెంట్. నాకు ఒక చాలా కాదు, సారీ ఫర్ నాకు ఒకటి ఉందన్నా, 7 hours 8 hours ఏంటి అసలు ఇది? ఇది 7-8 hours. ఇట్స్ నాట్ లైక్ 7 hours 8 hours or something. నీకు సైంటిఫికల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మన బాడీలో మెటబాలిజం ప్రాపర్ గా జరిగి ఫ్యాట్ సెల్స్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలన్నా, లేదంటే బ్రేక్ అయిన టిష్యూస్ రిపేర్ అవ్వాలి అన్నా, కీటోసిస్ జరగాలి అన్నా, మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వాలి. ఓకే, ఆ హార్మోన్ చాలా క్రూషియల్. ఈ హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ప్రాపర్ గా అంటే నైట్ డార్క్ స్లీప్ లో, డార్క్ ప్లేసెస్ లో నువ్వు ప్రాపర్ డీప్ స్లీప్ అంటే సౌండ్ స్లీప్ అందరికి వస్తుందా, అందరు గురపడతారా, ఇలాంటి తింగర డౌట్లు మన వాళ్ళకి రాకపోతే హ్యాపీ. ఓకే, ప్రాపర్ డీప్ స్లీప్ ఎప్పుడైతే అక్వైర్ చేయగలుగుతావో అప్పుడు నీకు మెలటోనిన్ రిలీజ్ అవుతుంది. ఈ మెలటోనిన్ రిలీజ్ అయ్యే టైం పీరియడ్ జనరలీ డాక్టర్స్ కానీ లేదంటే ఈ ఫిట్నెస్ రీసెర్చర్స్ కానీ చెప్పే టైం పీరియడ్ ఎట్లా అంటే ఇన్ బిట్వీన్ నైట్ 2 to ఎర్లీ మార్నింగ్ 5. ఓకే, ఇంకా కొంచెం అటు ఇటుగా అనుకున్నా 1 నుంచి 5 మధ్యలో అనుకోవచ్చు. అండ్ దీని వర్కింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి నీ మెటబాలిజం ప్రాపర్ గా ఎండ్ అయ్యి తర్వాత ఒక 1 or 2 hours కి బాడీ వేకప్ పొజిషన్స్ లోకి వచ్చి ప్రతి మజిల్ ప్రతి ఆర్గాన్ నిద్ర లేచే టైంకి అటు ఇటుగా 1 to 2 hours టైం పడుతుంది. ఓకే, సో అండ్ నువ్వు డీప్ స్లీప్ లోకి వెళ్ళడానికి ఏ మనిషికైనా సరే 1 to 2 hours టైం పడుతుంది. సో ఇన్ బిట్వీన్ ఆల్రెడీ 3 to 4 hours ఉంది ఇక్కడ. దీనికి తగ్గట్టు అటొక 1 hour 1.5 hour వేసుకొని ఇటొక 1.5 hour వేసుకున్నా నీకు అక్కడ మినిమం ఆఫ్ 6 hours స్లీప్ అనేది కావాలి. ఓకే, బేసిక్ రీసెర్చ్ చేసిన ఎవరికైనా ఇది అర్థం అయిపోద్ది, కనిపించేస్తుంది. నేనేమి ఇన్సైడ్ ద ఇండస్ట్రీ ఇన్ఫర్మేషన్ లేదు పాస్ చేయట్లేదు ఇక్కడ. ఓకే, బేసిక్ గా వై యూ నీడ్ 6 or 7 hours స్లీప్ అనేది రీసెర్చ్ చేసిన ఒక 2-3 యూట్యూబ్ వీడియోలు 4-5 ఆర్టికల్స్ చూస్తే ఎవరికైనా అర్థం అయిపోద్ది. అలా ఏ హ్యాబిట్ మనం ఎక్కువ రోజుల ఫిట్నెస్ ఉంచుతుంది? ఏ హ్యాబిట్ అన్నకంటే బీయింగ్ డిసిప్లైన్ అబ్బా. అంటే హ్యాబిట్ అంటే టైం కి తినడం కానీ టైం నిద్రపోవడం కానీ అలా ఏం లేదు. జిమ్ కి రావడం అలవాటు చేసుకోండి ఫస్ట్. జిమ్ కంటే జిమ్ కని కాదు, అట్లీస్ట్ జిమ్ కో పార్క్ కో సమ్వేర్ వేర్ పీపుల్ ఫిజికలీ బీ యాక్టివ్. ఓకే, ఆ ప్లేస్ కి వెళ్ళడం అలవాటు చేసుకోండి. స్లోగా మైండ్ ట్యూన్ అవుతుంది. ఓకేనా, జిమ్ ట్రైనర్ అవసరమా? 100% అవసరం. టీచర్ అవసరమా? సరేనా, ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి మీ కాడికి వచ్చి అన్న నేను కూడా మీలాగా జిమ్ ట్రైనర్ అవుతాం అంటే వారికి మీకేం సలహా ఇస్తారు? సలహా ఇవ్వడం కంటే అతనికి ఈ ఫీల్డ్ మీద ఎంతవరకు ప్యాషన్ ఉందనే చూస్తాను. ఓకే, నేను ఒకవేళ యూజువల్లీ నేను ఇంటర్వ్యూస్ తీసుకుంటాను మా జిమ్స్ లోకి. ట్రైనర్స్ తీసుకునేటప్పుడు ఇంటర్వ్యూస్ తీసుకుంటాం. వాళ్ళని నేను అడిగే ఫస్ట్ ఆర్ సెకండ్ క్వశ్చన్ ఇదే ఉంటుంది, ఎందుకు ట్రైనర్ అవ్వాలనుకుంటున్నావు? ఓకే, ఇప్పుడు నన్ను ఎందుకు ట్రైనర్ అవ్వాలనుకుంటున్నావు అంటే నేను ఆ నాలెడ్జ్ ని ఎలాంటి కష్టం లేకుండా పక్కన వాళ్ళకి ఎలా రీచ్ అవ్వాలి అనేది టీచ్ చేయడం నా దగ్గర ఉన్న స్కిల్. నేను దాన్ని వాళ్ళకి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అండ్ పాయింట్ నెంబర్ 2, నేను పడ్డ సఫరింగ్ ఇంకోటి పడకూడదు అంటే అది నేనే వాడికి నేర్పించాను. ఓకే,
నేను ఎగ్జాంపుల్ అవ్వకు, ఓకే, ఆ ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా నేను వాడిని ట్రైన్ చేయాలి. సో ఐ బికేమ్ ట్రైన్. అలాగా రిగార్డ్లెస్ ఆఫ్ మనీ, రిగార్డ్లెస్ ఆఫ్ యువర్ టైం, యువర్ ఎమోషన్, నువ్వు వాడిని ట్రైన్ చెయ్యాలి అనుకుంటేనే నువ్వు ఫిట్నెస్ ట్రైనర్ అవ్వాలి. ఇంకోటి పర్సనల్ క్వశ్చన్, చాలా మంది ట్రైనర్స్ కి ఉన్న ప్రాబ్లం ఇది. ఇంట్లో ఒక మదర్ను, ఫాదర్ను, బ్రదర్, సిస్టర్ను అందరిని వీళ్ళొక్క చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొంతమంది ఏంటంటే మీరు చెప్పినట్టు ప్రాపర్ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి సర్టిఫికేట్స్ కానీ స్టడీగా ఉండదు, నాలెడ్జ్ ఉండదు. బట్ వాళ్ళకి సొసైటీలో ఎలాంటి ఇమేజ్ ఉండదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు అయినా కానీ వాళ్ళు ట్రైనర్ మీద దిగుతాం అని బలంగా వస్తారు అక్కడి నుంచి. బట్ ఇంట్లో ప్రెజర్ వల్ల చాలా మంది స్కిప్ అయిపోతారు. దీని మీద మీ అభిప్రాయం? సగం ఎక్స్ప్లెనేషన్ మీరే ఇచ్చారు. ఇంట్లో వాళ్ళ ప్రెజర్ వల్ల, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. మన చుట్టుపక్కల ఉన్న జనాల్లో ఇప్పటికీ 50-60% జనాలకి అసలు ఈ ఫిట్నెస్ కోచెస్ గురించి, లేదా పర్సనల్ ట్రైనర్స్ గురించి అదొక జాబ్ అని, లేదంటే అది ఎంత ఇంపార్టెంట్ అని, వాళ్ళు ఉండడం వల్ల ఎంతవరకు హెల్ప్ అవుతుందని కానీ నాలెడ్జ్ లేదు. ఓకే, జిమ్ ఏం కెరియర్ రా అని ఇప్పటికీ నన్ను అడుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది బయట. ఓకే, ఏదైనా ఫంక్షన్స్ కానీ సగానికి సగం మేము 70% ఫంక్షన్స్కి వెళ్ళాం, జనాలు రీచ్ అవ్వం. జిమ్ ఏం కెరియర్ రా అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తే, లేదా డాక్టర్, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితేనే కెరియరా? ఇక్కడ మేము ఇస్తుంది కూడా సర్వీస్. ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ కావచ్చు, లేదంటే ఒక ఫిజియోథెరపీ డాక్టర్ కావచ్చు, మీకు ఎంత కేర్ తీసుకుంటాడో ఒక రకంగా అంతకి 10 రెట్లు కేర్ మేము తీసుకొని మీకు ఒక రకంగా సైకలాజికల్ థెరపిస్ట్ లో అవుతాం. వాడు బాధ మాదిగా కలుపుతాడు. ఇంట్లో ప్రపంచంలో ఎవరి దగ్గర మాట్లాడిన మాటలు మన దగ్గర మాట్లాడతాడు, సరైన సరే మాట్లాడతాడు. వాడికి అన్నిటికంటే కంఫర్ట్ ప్లేస్ ఇక్కడే అవుతుంది. మెంటల్ గా, ఫిజికల్ గా రిలాక్సేషన్స్ ఇక్కడే దొరుకుతాయి. ఓకే, కష్టపడ్డా మేము ఒక మాట అరిచినా, వాళ్ళు రివర్స్ అయినా, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక క్లయింట్ ఇక్కడికి వచ్చాడు అంటే వాడు హెల్దీగా రిటర్న్ వెళ్ళాలి అనే ఒక మోటో తప్ప ఒక ఫిట్నెస్ ట్రైనర్ కి ఇంకేది ఉండదు. కానీ అంత పాజిటివ్ గా ఉండడానికి ట్రై చేసినా మా మైండ్స్ వెనక ఎంత నెగటివిటీ ఉంటది అనేది, బయట ప్రపంచం మమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తుంది అనేది వాళ్ళకి వాళ్ళు ఒకసారి అనలైజ్ చేసుకుంటే తప్ప దే కాంట్ గెట్ ద పెయిన్ దట్ వి ఫీల్. ఓకే, నా దృష్టిలో మీరు చేసేది పని చాలా గొప్ప పని. ఎందుకంటే ఇప్పుడు ఆర్మీలో కానీ, పోలీసు కానీ ఇలా వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఫిట్నెస్ చెక్ చేస్తారు, రన్నింగ్ చేసి. ఆ ఫిట్నెస్ ని ట్రైన్ చేసి ఒక ట్రైనర్ మాత్రం. ఇది చాలా మంది తెలుసుకోవాలి. ఇది మనం ఏం చేయాలి, దానికి బాడీ ఫిట్నెస్ ముఖ్యం. మన ఫిట్నెస్ కావాలంటే మనకు ఒక ట్రైనర్ ముఖ్యం, లైక్ దట్ టీచర్ ఎలాగా ఇంపార్టెంట్ అండి. అఫ్కోర్స్ ఇంపార్టెంట్, బట్ గుర్తింపు రాట్లా ఖచ్చితంగా వస్తుంది. ఐ హోప్ నెక్స్ట్ అన్న. ఓకే, చాలా సీరియస్ వెళ్ళిపోయింది. తర్వాత ర్యాబిట్ ఫైర్ అన్న. ఓకే, కార్డియో ఆర్ వెయిట్ ట్రైనింగ్? వెయిట్ ట్రైనింగ్. మార్నింగ్ వర్కౌట్ ఆర్ ఈవినింగ్ వర్కౌట్? మోస్ట్లీ మార్నింగ్ వర్కౌట్. చీట్ మీల్ ఆర్ నో చీట్ మీల్? వన్స్ ఇన్ వైల్ అయితే ఓకే, కానీ ఎవ్రీడే చీట్ మీల్ అంటే నో. ఓకే, natural food or protein shake? Natural. Me favorite exercise? I'll go with deadlift. Okay, no. Last but not least, one line of motivation for beginners. Actually, there is a saying in Sanskrit: "Sadhanat sadhyate sarvam." Okay. సాధనంతో ఏదైనా సాధించవచ్చు, సర్వము సాధించవచ్చు. గ్రేట్ అన్న. ఓకే, సో స్టే కన్సిస్టెంట్, డూ ఇట్ రెగ్యులర్లీ విత్ సమ్ డిసిప్లిన్, ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే అన్న, బిఫోర్ క్లోజింగ్, సో ఫ్రమ్ మై సైడ్ టు థ్యాంక్స్ ఫర్ దిస్ గుడ్ ఆపర్చునిటీ. నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ ని మీ ప్లాట్ఫామ్ ద్వారా కొంతమందికైనా రీచ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నా వల్ల కానీ, మా వల్ల కానీ ఈ త్రూ అవుట్ పాడ్కాస్ట్ లో ఏదైనా చిన్న మిస్టేక్స్ ఆర్ ఈవెన్ నేను చేసిన రీసెర్చెస్ లో ఉన్న ఇన్ఫో నేను చెప్పాలి.
వాటిలో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ రెక్టిఫైర్స్. ఈవెన్ మీరు ఇచ్చే ఆ ఫీడ్బ్యాక్స్ నేను కూడా చెక్ చేసుకుంటాను. ఓకే, అండ్ ఐ లవ్ టు లెర్న్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ. Okay, thank you. Thank you for joining us on the beautiful fitness journey. Thank you for watching this episode end here. If you found value in this podcast, please support me. మీ వర్కౌట్ని, మీ మైండ్ సెట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి నా అంత ప్రయత్నం ఇది. ఇంకేముంది, నెక్స్ట్ అగైన్ సేమ్ ఫైర్ అండ్ సేమ్ ఫోకస్. See you in the next section. Until then, be strong with discipline. This is B Joy signing off.